అన్ని దేశాల్లో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉంటారు. ఒక్క భారతదేశం ప్రపంచం అంతా పాకిన క్రైస్తవ్యం ఇజ్రాయెల్లో ఎందుకు 2% కంటే తక్కువ ఉంది? ఇంటికొక భారతదేశం ఎప్పుడు వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, త్యాగభూమి, ధర్మభూమి. ఈ ఒక్క దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. వాళ్ళ దశమ భాగాల గురించి వాళ్ళ ఫస్ట్ టైం మీ ఛానల్ ఓపెన్ చేసి చూసినప్పుడు మీరు కూడా ఒక నెంబర్ పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే అంటే మీరే అలా చెప్పి మళ్ళీ మీరే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? జోహార్ శ్రీరామ్. ఈ కుక్క ఇప్పుడు జోహార్ శ్రీరామ్ అంటాను. సో అంటే అతను చెప్పిన తర్వాత నేను నార్మల్గా కూడా గూగుల్ చేస్తే కూడా సరియు నదిలో రాముడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నాకు వాడు జోహార్ అనే పదం వాడి చూపించిన తర్వాత చెప్తాను. వాడితే యేసుక్రీస్తు 4 ఫాదర్స్ గురించి కూడా నేను ఒక షార్ట్ ఫిల్మ్ ఒక వెబ్సైట్లోనేమో పాంథరస్ అనే మేరీ కలిపి పుట్టినట్టుగా ఉంది. ఇంకో చోట నువ్వు దయచేసి మీరు అందరూ కూడా డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు అడుక్కోవటానికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. వాడు మనిషి పుట్టకు పుడితే యేసు 3 పెళ్ళాలు ఉన్నట్టు కూడా చెప్తా ఉంటారు. 3 పెళ్ళాలు ఒకళ్ళు కూడా కాదు. మేరీ 3 భార్యలు. శివలింగం అనేది అంగాకారంలో ఉన్నది. శివలింగం గురించి తెలియాలి అంటే లింగ పురాణంలో బ్రహ్మ విష్ణు కలిస్తే ఆ వీర్యం వల్ల లింగం ఏర్పడింది అనేది అబద్ధమా? ఆ వీడియో ఈ వీడియో పట్టుకొచ్చేసి ఈ వీడియోలో ఎట్లా జరిగింది, మణిపూర్లో ఎట్లా జరిగింది అంటాడు కదా. ఖురాన్ ప్రకారం యేసుక్రీస్తు దేవుడే కాదు. కానీ వాళ్ళకి ఇంటర్లింక్ ఉంది కదా సార్. ఏం ఇంటర్లింక్ లేదండి. వాళ్ళకి ఇంటర్లింక్ లేదు, డిగ్రీ లింక్ లేదు, కనీసం 10th క్లాస్ లింకులు కూడా లేవు. నేను చెప్పిన మాట అబద్ధం అయితే చర్చకు రమ్మని చెప్పండి. ఖురాన్లో మా దేవుడి గురించి గొప్పగా చెప్పాడు, దమ్ముంటే లలిత్ కుమార్ తప్పని నిరూపిస్తా అని చెప్పమను. మీతో డిబేట్కి మీరు సిద్ధమే? అసలు అజయ్ బాబు మీద మీ పర్సనల్ ఒపీనియన్ నేను తెలుసుకోవచ్చు. ఒక ఊరకొక్క మీద ఊరపంది. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు హిందూ జనశక్తి ఫౌండర్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సో మీ ఇంటర్వ్యూ కోసం నేను దాదాపు ఒక 5 months నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. ఈ గ్యాప్ లో అజయ్ పాస్టర్ అనే ఒక వ్యక్తితో నేను ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన రాముని ఉద్దేశించి మాట్లాడడం కానీ, శివపురాణం గురించి మాట్లాడడం కానీ, శివలింగం గురించి మాట్లాడడం కానీ, అంటే హిందూ ధర్మానికి సంబంధించిన అనేక అంశాలపైన అతను టచ్ చేశారు. అతను తప్పు మాట్లాడా ఒప్పు మాట్లాడన్నది నాకు నిజంగా చెప్తున్నాను, నాకు తెలియదు సార్. నేను ఎక్కడా కూడా నేర్చుకోలేదు. అది ఎవరైనా చెప్తే వినడమే కానీ. సో మీలాంటి ప్రముఖులు ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూలో ఏదైనా ఒక ఇష్యూ వచ్చి దానిపైన మాట్లాడితే దాన్ని చూసి కొన్ని విషయాలు తెలుసుకోవడం తప్ప. సో అలాంటి విషయాలు అతను కొన్ని టచ్ చేశాడు. సో ఫస్ట్ మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, నేను అతనితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతను నాకు రివర్స్ లో వేసాడు ఈ క్వశ్చన్. అసలు ప్రపంచం మొత్తం చూసుకుంటే అన్ని దేశాల్లో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉంటారు, ఒక్క భారతదేశంలోనే హిందువులు ఉంటారు అని చెప్పేసి అంటాడు. ఏ మతం గొప్పది, ఏ మతం గొప్పది కాదో ఇప్పుడు నువ్వే తెలుసుకో అని చెప్పేసి అన్నాడు. సో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సింపుల్ అండి. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు క్రిస్టియన్లు ఉన్నారని చెప్పి ఫస్ట్ అబద్ధంతో స్టార్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పాకారు. క్రిస్టియానిటీ అనేది ఎక్కడ పుట్టింది? ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశంలో పుట్టింది. గట్టిగా మాట్లాడితే 1 కోటి మంది జనాభా ఉన్న దేశం అది. నేను ఆ దేశాన్ని తప్పు పట్టట్లా, కానీ ఆ దేశంలో క్రిస్టియానిటీ అనేది పుట్టింది. ఎందుకంటే క్రీస్తు అక్కడే పుట్టాడు కాబట్టి. ఈ రోజున 150 క్రైస్తవ దేశాలు ఉన్నాయని చెప్తారు. సరే, ప్రపంచం అంతా పాకిన క్రైస్తవ్యం ఇజ్రాయెల్లో ఎందుకని ముఖ్య మూలిగి ఇప్పుడు కూడా 2% కంటే తక్కువే ఉంది? ఇంటికొకనే అది ఏదో సామె చెప్తారులేండి. ఆ టైప్లో అక్కడ పుట్టిన మతం అక్కడ ఎందుకు పెరగట్లా ఫస్ట్? ఎందుకంటే యూదులకి అమ్మ పుట్టిల మేనమావకు తెలియదు అంటే బాగుంటుందిలేండి, ఇదైతే బూత్ లేదు కాబట్టి. ఓకే, అమ్మ పుట్టిల మేనమావకు తెలియదాన్ని యేసు పుట్టుక గురించి ఇజ్రాయెల్ వాళ్ళకి తెలియదా? అందుకే వాళ్ళెవరో యేసుని నమ్మట్లా, ఇప్పుడు కూడా నమ్మట్లా. కానీ ప్రపంచవ్యాప్తంగా తిరిగింది అని చెప్పేసి అంటారు. తిరుగుద్ది, ప్రపంచవ్యాప్తంగా పెరుగుద్ది. ఎందుకంటే రోమ్ అనే ఒక సామ్రాజ్యవాద దేశం ఆ మతాన్ని ఎత్తుకుంది. అనంతరం బ్రిటిష్ అనే ఒక సామ్రాజ్యవాద దేశం ఆ మతాన్ని ఎత్తుకుంది. వాళ్ళు ఆక్రమించిన ప్రతి దేశంలోనూ మిషనరీల పేరుతోటి, సేవ పేరుతోటి ఈ మతోన్మాదాన్ని, ఈ పాపిష్టి విధానాల్ని ఆ దేశాల మీద రుద్దారు. అందుకని చెప్పేసి ఆ మతాలు అన్ని దేశాల్లో పాకాయి. ఆ తర్వాత ముస్లిమ్స్ వాళ్ళంతే కత్తి సుత్తి ఈ మతాలు నమ్ముకున్నది. అంటే ఒకటి కత్తిని పట్టుకుని ప్రపంచవ్యాప్తంగా వేసుకో నా రాజా అని చెప్పేసి వెళ్ళిపోయి నువ్వు మతం మారుతావా చంపేయమంటావా అని చెప్పేసి వచ్చారు. వీళ్ళేమో సుత్తిని నమ్ముకున్నారు. చెప్పిన సుత్తే చెప్తారు, మా దేవుడు మీకోసం పుట్టాడు, మీకోసం పోయాడు అని చెప్పేసి ఒకటే సుత్తి చెప్తారు. ఈ కత్తి సుత్తి బ్యాచ్ అంతా కలిపి ఇప్పుడు భారతదేశం మీద పడ్డారు. ఎప్పటి నుంచి పడ్డారు? సుమారు 1400 సంవత్సరాల క్రితం నుంచి. ఇస్లాం పుట్టినప్పటి నుంచి మన దేశాన్ని ఆక్రమించాలనే ప్రయత్నం.
బ్రిటిష్ వాడు వచ్చిన కాడి నుంచి మన దేశాన్ని ఆక్రమించాలనే ప్రయత్నం. మట్టి పరంగా కాదు, మతి పరంగా, మనుషుల్ని కాదు, మన మనసుల్ని ఆక్రమించాలని చెప్పేసి అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ముక్కి మూలిగి ఇప్పటికి ఇద్దరు కలిపి ఒక 18% 17% వచ్చారు. ఇది అలా భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా హిందూ మతం లేకపోవచ్చు ఈ రోజున, ప్రపంచ వ్యాప్తంగా మిగతా మతాలు ఉండొచ్చు గాక, కానీ భారతదేశంలో సనాతన ధర్మం ఉంటే చాలు ప్రపంచం మొత్తం బాగుంటుంది. కారణం ఏంటంటే భారతదేశం యావత్ ప్రపంచానికి పూజ గది. ఈరోజు ఎవరన్నా ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటాడు, ఒక 50 బెడ్రూమ్లు కట్టుకోవచ్చు, 100 బెడ్రూమ్లు కట్టుకోవచ్చు, లేకపోతే 3 బెడ్రూమ్స్ 2 బెడ్రూమ్సే కట్టుకోవచ్చు. ఇల్లు అంతటిని వదిలేసి ఒక చిన్న గది పెట్టుకుంటారు, పూజ గది. ఆ పూజ గదిలో ఏం చేస్తారండి, ఈ 100 బెడ్రూముల్లో ఉండే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగుండాలని ఎక్కడికి వచ్చి పూజలు చేస్తారు, పూజ గదికి వచ్చే చేస్తారుగా. అలాగే భారతదేశంలోని కూడా ప్రపంచం అంతా భోగాల్లో మునుగుతున్నప్పుడు భారతదేశంలో ఇక్కడ ఋషులు, ఇక్కడ యోగులు ప్రపంచం అంతా బాగుండాలని లోకా సమస్త సుఖినోభవంతో అంటూ ఇక్కడ యాగాలు చేశారు, ఇక్కడ ఋషులే త్యాగాలు చేశారు. అందుకే ప్రపంచం అంతా భోగభూమిగా ఉన్న భారతదేశం ఎప్పుడు వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, త్యాగభూమి, ధర్మభూమి. ఇక్కడి నుంచి ఈ ఒక్క దేశంలో సనాతన ధర్మం ఉంటే, ఈ ఒక్క దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. ఎందుకంటే ప్రపంచం అంతా అల్లా రాజ్యంగా మారాలని ఒకళ్ళు, క్రీస్తు రాజ్యంగా మార్చాలని ఇంకొకళ్ళు యుద్ధం చేస్తున్నట్టు మనం కూడా హిందూ రాజ్యంగా మార్చాలి అని యుద్ధం చేయట్లా. ప్రపంచం అంతా బాగుండాలని మాత్రమే కోరుకుంటాం. రోజు గుళ్ళో ఏం కోరుకుంటారండి, కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయ క్షోభరైతే బ్రాహ్మణ సంతు నిర్భయ అని చెప్పేసి కోరుకుంటారు. అలాగే రాజుల గురించి కూడా చూసుకోండి, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవంతు అని చెప్తారు మనకి. అంటే ఏంటి, ఈ భూమి అంతా సకాలంలో వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, భూమి సస్యశ్యామలంగా ఉండాలి, రాజులు సవ్యంగా పాలించాలి, గోవులు బ్రాహ్మణులు అంటే జంతువులు మంచివాళ్ళు, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, అందరికీ ఎల్లప్పుడూ శుభాలు జరగాలి. అలా లోకా సమస్త సుఖినోభవంతు, అన్ని లోకాలకి శుభం జరగాలి. ఇదే హిందుత్వం కోరుకుంటుంది. ఇప్పుడు హిందుత్వం మంచి కోరుకోవటానికి ప్రపంచం అంతా ఉంటేనే కోరుకోవాలా? సూర్యుడు ఎక్కడో ఒకచోటే ఉంటాడు, కానీ సూర్యుడి కాంతి ప్రపంచం అంతటికి వెలుగునిస్తుందిగా. సనాతన ధర్మం కూడా అంతే, ఒక్కచోటే ఉంటుంది, కానీ యావత్ ప్రపంచం యొక్క సంక్షేమం కోరుకుంటుంది. మిగతా మతాల్లో ఎక్కడైనా సరే క్రిస్టియానిటీ గురించి మాట్లాడదాం. ఆ పంది పేరేంటి అజయ్ కుమార్ గారు, ఆడు క్రిస్టియానిటీ తరఫున వకాలతో పట్టుకున్నాడు కాబట్టి క్రిస్టియానిటీనే మాట్లాడదాం. ఏ క్రైస్తవునన్నా పాస్టర్నన్నా అడగండి, ఎందుకు ఈ అజయ్ బాబు గారిని అడగండి. సపోజ్ మీరే ఉన్నారు, వాళ్ళని వెళ్ళి ఎందుకు. తేజ గారు రోజు ఒక 1000 మందికి అన్నదానం చేస్తున్నారు, మీ కెపాసిటీ 100 మందికి అన్నదానం చేయటమే, కానీ మీరు కష్టాలన్నీ పడి 1000 మందికి అన్నదానం చేస్తున్నారు, బతికున్నంత కాలం చేస్తున్నారు. మీరు ఏ రోజు ఒక్కరిని కూడా బాధ పెట్టట్ల, కానీ మీరు యేసుని నమ్మట్ల. మీరు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళతారా వెళ్ళరా అని అడగండి, వెళ్ళరు. ఇది వాస్తవం. ఇది కాకుండా వాడు ఏ సమాధానం చెప్పినా అది అబద్ధమే, నో డౌట్ ఎట్ ఆల్. అదే సనాతన ధర్మం ప్రకారం నన్ను అడగండి, నా గ్రంథాన్ని అడగండి, నువ్వు ఏం చేస్తున్నావు అనే దానితోనే సంబంధం. నువ్వు ఎవరిని పూజ చేస్తున్నావు అనేదాంతో సంబంధం లేదు కూడా అసలు మాకు. ఎందుకంటే వీళ్ళందరూ అంటారు అన్ని దేవతలను పూజించకూడదు, అన్ని దేవతలను పూజించకూడదు అని చెప్పేసి. కానీ మా భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఏప్య అన్య దేవతా భక్తాహ యజంతే శ్రద్ధయాన్వితాం అని చెప్పారు. అంటే ఎవరైతే అన్ని దేవతల్ని పూజిస్తున్నాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా నన్నే పూజిస్తున్నారు అని చెప్పారు. అంతే తప్ప నన్ను పూజించకపోతే చంపేస్తాను, నిన్ను నరికేస్తాను, రాళ్ళతో కూడా చంపేస్తాను అని చెప్పేసి రెచ్చగొట్టట్లా. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయనే పరమాత్ముడని, ఆయన కానిది ఈ సృష్టిలో ఏదీ లేదని. కానీ వీళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే వీళ్ళు చైనా ప్రోడక్ట్లు కదా, అంటే ఐ మీన్ కొంచెం స్టాండర్డ్ తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ కదా, కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేదు. దాంతో నన్ను కాకుండా వేరే దేవుడిని పూజ చేస్తున్నాడు, నాళ్ళతో కూడా చంపేయండి అంటాడు ఒకడు, నన్ను కాకుండా వేరే దేవుడిని పూజ చేస్తున్నాడు అని మంటల్లో దోసి చంపేయండి అంటాడు ఇంకొకడు. ఈ ఉన్మాదం ఇంద్ర బాబు. ఎట్టగు మనిషి అన్నవాడు నిజంగా మీరు దేవుళ్ళు అయితే సచిన తర్వాత మీ దగ్గరికే వచ్చేది. అప్పుడు తీర్పు తీర్చేటప్పుడు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేసేవారు అన్నప్పుడు అడుగు. ఇప్పుడు మమ్మల్ని కొట్టుకు చచ్చిపోమంటూ ఎందుకు, నువ్వు నిజంగా దేవుడు అయితే అంతే కదండి. ఇప్పుడు ఆడ ఆలోచించుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నామా లేదా మ్యాటర్ కాదు, ప్రపంచం మొత్తానికి మంచిని పంచుతున్నామా లేదా, ఇది మ్యాటర్. ఓకే, అసలు అజయ్ బాబు మీద మీ పర్సనల్ ఒపీనియన్ నేను తెలుసుకోవచ్చు? నార్మల్ బ్రహ్మాండంగా తెలుసుకోవచ్చు అండి. చెప్పండి. ఒక ఊరకుక్క మీద ఊరపంది మీద ఒపీనియన్స్ ఏముంటాయి మనకి? అంటే నా ఉద్దేశం ఇక్కడ ఊరకుక్కల్ని ఊరపందులను అవమానించాలని కాదు, నాకు వేరే ఆప్షన్ లేక పదాలు వాడుతాను. వాటి మీద మనకి ఏం ఒపీనియన్ ఉంటుంది? ఏమి దాని దారిన పోతుంటే మన దారిని మనం పోతుంటాం. కాదు కూడదని మీదకి వచ్చి అనుకోండి, మనం ఏం చెప్తాం, రాళ్ళు పెట్టు కర్ర పెట్టు నడు వరకు కొడతాం. ఈయన్ని కూడా అంతే, ఆడి దారిని ఆడు మురుక్కుంటూ పోయినంత కాలం ప్రమాదం లేదు.
ఆడు మనకి ఎదురుపడ్డప్పుడు ప్రమాదం. సార్ అంటే మన ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే ఇతర మతస్థులతో పోల్చుకుంటే మన హైందవ మతం ఎక్కువ ఉంటుంది. రీసెంట్ గా దశమ భాగాల గురించి అని చెప్పేసి మీరు మీ ఛానల్లో ఒక వీడియో చేశారు. Hmm. నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. ఓకే, తెలియని సబ్జెక్టు తెలుసుకుంటున్నాం చాలా మంది. చాలా మంది బిజీ లైఫ్ లో ఉండి ఎవరు సనాతన ధర్మం గురించి తెలుసుకోవట్లేదు. సో అంటే వాళ్ళ దశమ భాగాల గురించి వాళ్ళ ఫోన్ పేలు పెట్టడం కానీ లేకపోతే అది తీసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ చేస్తారు. ఫస్ట్ టైం మీ ఛానల్ ఓపెన్ చేసి చూసినప్పుడు హిందూ జనశక్తి సంక్షేమం కోసం సంథింగ్ దేని గురించో కూడా మీరు కూడా అక్కడ నెంబర్ పెట్టారు. ఎందుకు పెట్టారు అట్లా? చిన్న కరెక్షన్, హిందూ జనశక్తి సంక్షేమం కోసం కాదండి. ఓకే, సారీ. పర్లేదు, హిందుత్వ సంక్షేమం కోసం అడుగుతాం. ఎందుకంటే అంటే మీరే అలా చెప్పి మళ్ళీ మీరే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అదే చెప్తున్నానండి. ఈ రోజున దశం భాగం అంటే ఏంటంటే మీరు సంపాదించే 100 రూపాయల్లో 10 రూపాయలు ముక్కుబిండి వసూలు చేసుకోవటం. కానీ హిందూ జనశక్తి అకౌంట్ నెంబర్ ఇస్తుంది, ఇవ్వండి అని కూడా అడగట్లా. అకౌంట్ నెంబర్ పెడుతున్నాం. ఎంత ఇస్తారు? 100 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు, 500 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు. పోపుకున్నోడు కోటి కూడా ఇస్తాడేమో రేపు ఎప్పుడైనా ఉంటే, మనకు తెలియదు. కానీ మెయిన్గా ఇంత ఇవ్వండి అని అడగట్లా. మా కార్యక్రమాలకి డబ్బులు కావాలి, డబ్బులు పని చేయడానికి డబ్బులు అడుగుతున్నాం. డబ్బుల కోసం మేము పని చేయట్లేదు. ఎందుకు అడుగుతున్నాం డబ్బులు అంటే ఈ సృష్టి మొత్తం కూడా ఇప్పుడు డబ్బు మీదే నడుస్తుంది. ధనం మూలం ఇదం జగత్. ఈ రోజున 175 బిలియన్ US$ భారతదేశంలో మత మార్పిడి కోసం అని చెప్పేసి విదేశాల నుంచి వస్తున్నాయని కమ్యూన్ మ్యాగ్ నివేదిక చెప్తుంది. 175 బిలియన్ డాలర్స్ రూపీస్లో మార్చుకుంటే ఎంత వర్త్ అనేది మీరు చూడండి. అంటే ఒక ప్రభుత్వాన్ని నడిపించేయచ్చు, అంత డబ్బు మత మార్పిడి కోసం వస్తుంది. మరి ఆ మత మార్పిడి శక్తులకు వ్యతిరేకంగా పనిచేయడానికి మా దగ్గర కనీస అవసరాలు తీర్చుకునే వ్యవస్థ ఉండాలిగా. ఒక ఆఫీస్ పెట్టుకుంటున్నాం, ఈ ఆఫీస్ నడుపుకోవటానికి ఖర్చులు ఉంటాయిగా. అలాగే మా పర్యటనలు చేస్తూ ఉంటాం. పర్యటనలకు వెళ్ళిన తర్వాత ఈ మధ్య చైతన్య రథాలను ప్రారంభించాం, స్వరాజ్య శంఖారావం యాత్రలు కూడా చేస్తూ ఉన్నాం. ఈ యాత్రలో ఏ ఒక్కటైనా డబ్బులు లేకుండా అవుతుందా? అవ్వదు కదా. బట్ డబ్బులు కావాలి. మాకు ఫారిన్ ఫండ్స్ వస్తాయా క్రిస్టియన్ మిషనరీస్కి వచ్చినట్టు? రావు. మాకేమైనా అరబ్ దేశాల నుంచి పెట్రోల్ డబ్బులు తేరగా వస్తాయా హిందుత్వం కోసం అని చెప్పేసి? రావు. హిందుత్వం కోసం అంటే హిందూ దేవాలయాలకు వెళ్తే హిందువులే మేము 10 రూపాయలు జేబులంతా ఎత్తుతాడు, అర్చకుడికి ఇవ్వడానికి ప్లేట్లో రూపాయి దొరుకుద్దా 2 రూపాయలు దొరుకుద్దా అని చెప్పేసి. అలాంటిది హిందువులకి ఇవ్వటానికి, హిందూ సంఘాలకి ఇవ్వటానికి ఎవరు సార్ కోట్లు తెచ్చిచ్చేది? ఎవరు లేదు. కానీ డబ్బు లేకపోతే ఏ కార్యక్రమం జరగదు కాబట్టి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళే చేస్తారు కదా అన్న ఉద్దేశంతో అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాం. మేము డిమాండ్ ఎప్పుడూ చేయలేదు, ఎప్పటికీ చెయ్యం కూడా. ఓకే, ఎందుకంటే ఇది మన ధర్మం. మన ధర్మం కోసం మా సమయాన్ని మేము ఇస్తున్నాం, మా జీవితాన్ని మేము పెడుతున్నాం. మరి మా జీవితాలు పణంగా పెట్టి మేము పనిచేస్తున్నప్పుడు మన ధర్మమే అనుకున్న ప్రతి హిందువు మనకు సపోర్ట్ చేస్తుంటాడు. మనది అనుకున్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తారు. అంతే. ఇక్కడ ఎప్పుడు కూడా దశం భాగాల పేరుతో లేకపోతే చర్చిలో చెప్తున్నట్టు మీరు ఈ దశం భాగాలు ఇవ్వకపోతే మీకు రోగాలు వస్తాయి, రొస్టులు వస్తాయి, దశం భాగాలు ఇవ్వకపోతే మీరు దేవుణ్ణి ధిక్కరించినట్టు ఇట్లాంటి స్టేట్మెంట్స్ కూడా మేము ఇవ్వట్లా. మేము చేసే పనికి భక్తికి అసలు సంబంధమే లేదు. మాది దేశభక్తికి ధర్మభక్తికి సంబంధించిందే తప్ప దైవభక్తికి సంబంధించింది కాదు. నెక్స్ట్ జోహార్ శ్రీరామ్. సో ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ గురించి మీరు టచ్ చేశారు. ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాను, జోహార్ శ్రీరామ్ అని ఒక టైటిల్ పెట్టి. సో జోహార్ అనే పదం యాక్చువల్గా మనం ఎవరైనా చనిపోతే యూజ్ చేస్తాం. బట్ హిందువులందరూ దైవభక్తిగా చూసారు శ్రీరాముడిని జోహార్ అనే టైటిల్ పెట్టడం. సో దీని గురించి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా కొంతమంది ఆస్ట్రాలజిస్ట్ని అడగడం కానీ కొంతమంది ప్రముఖుల్ని అడగడం కానీ, వాళ్ళని ఎవరన్నా అడుగుతుంటే సార్ లిటరలీ చెప్తున్నారు, వెళ్ళి లవకుశ సినిమా చూడమంటారేంటి, మహాభారతం చదువుకోమంటారేంటి, లేకపోతే రామాయణం చదువుకోమంటారేంటి, మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఇప్పుడు ఒక వ్యక్తి అలాంటి ఒక టైటిల్ పెట్టి చెప్పి ఇది చేస్తున్నాడు. సో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. సో నాకు దొరకలేదు. సో మీ దగ్గర దొరుకుద్దా? చెప్పండి సార్. జోహార్ అనేది శ్రీరామ్ అని దొరికేది నా దగ్గర కాదు, మన పూర్వీకులు మన కోసం ఉంచిన రామాయణ గ్రంథం నుంచే దొరుకుతుంది. ఈ కుక్క ఇప్పుడు జోహార్ శ్రీరామ్ అంటాను అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు అంటాడు అంటే రాముడు సరయూ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి చనిపోయిన వ్యక్తిని జోహార్ అంటాం కాబట్టి అని చెప్పేసి అంటున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు చనిపోయాడు అని చెప్పేసి వీడు ఏ గ్రంథం ఆధారంగా మాట్లాడుతున్నాడు? అతను మాట్లాడడం కాదు అంటే అతను చెప్పిన తర్వాత నేను నార్మల్ గా కూడా గూగుల్ చేస్తే కూడా నాకు అదే ఆన్సర్ వచ్చింది సార్. సరయూ నదిలో రాముడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అంటే నాకు తెలుసు ఆయన శరీరం అక్కడ వదిలేరని చెప్పి. శరీరాన్ని వదలలేదండి, సరయూ నదిలో శరీరాన్ని వదలలేదు, రామాయణంలో కూడా లేదు. రాముల వారు ఎప్పుడైతే బ్రహ్మదేవుడు స్వయంగా పిలిచారు ఏమని, రామచంద్ర ఇక ఈ అవతార పరిసమాప్తి చేసి వైకుంఠాన్ని అలంకరించాల్సిన సమయం వచ్చింది, ఇంకా రండి అంటే 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన తర్వాత రాములు వారు స్వయంగా
అంతఃపురం నుంచి 1.5 యోజనాల దూరం నడుచుకుంటూ వెళ్ళారు. చేతిలో కలశాన్ని ధరించి, వేళ్ళకి దర్భ ఉంగరాలు ధరించి, ఒక తెల్లని వస్త్రాలు ధరించి, పాదరక్షలు లేకుండా నడుచుకుంటూ సరయూ నదికి వెళ్ళారు. ఆ సరయూ నదిలోకి వెళ్ళి ఎప్పుడైతే సరయూ నదిలో పాదం మోపారో వెంటనే వారు దివ్యదేహాన్ని పొందారు. అంటే ఇప్పుడున్న దేహం దివ్యదేహంగా మారిపోయింది. ఇక ఆ దేహాన్ని అక్కడ విడిచిపెట్టేసి ఆత్మ బయటకు వచ్చి వెళ్ళటం కూడా కాదు. అంటే ఏంటి, రామావతారం అక్కడితో పరిసమాప్తి అయిపోయింది. మీరు శాస్త్రం కూడా చూసుకున్నట్లయితే పెద్దలు చెప్పే మాట, శ్రీకృష్ణుడికి పుట్టుక లేదు, శ్రీరాముడికి మరణం లేదు. మరి అలాంటి రాముడు చనిపోయాడు నీడు ఎట్ట చెప్తాడు? రాముడి శరీరం ఏమన్నా సరయూ నదిలో తేలొచ్చిందా? ఎక్కడికన్నా పుట్టుకెళ్ళిందా? పోనీ సరయూ నదిలో రాముడి దేహాన్ని బయటికి తెచ్చి లవకుశులు ఏమన్నా అంత్యక్రియలు చేశారా? లేదుగా. పోనీ యేసుక్రీస్తు చావుకి రాముడి చావుకి కంపేర్ చేసుకుంటే, రాముడు శరీరాన్ని అవతారాన్ని పరిసమాప్తి చేసి వైకుంఠానికి వెళ్ళేటప్పుడు రాముడు చుట్టుపక్కల ఎవరైతే వచ్చి రామా నీతో పాటే మేము వస్తామంటారో వాళ్ళందరినీ కూడా సాయుధ్య లోకాలకు పంపించారు. అంటే ముక్తినిచ్చారు వాళ్ళందరికీ కూడా. మరి యేసుతో పాటు 2 దొంగలు చచ్చిపోయారు కదా, వాళ్ళిద్దరిని యేసు ఎప్పుడైనా పరలోకానికి తీసుకెళ్లారా? కనీసం వీళ్ళందరూ వేస్ట్ బాబు, రద్దు బ్యాచ్, నా పక్కన నా శిష్యులు ఉన్నారు 12 మంది, ఆ 12 మంది శిష్యుల్ని నేను పరలోకానికి తీసుకెళ్తాను, నాతో పాటు తీసుకెళ్లారా? ఆ 12 మంది శిష్యుల్ని పక్కన పెట్టేయండి. మా అమ్మ పరిశుద్ధురాలు కదా, పరిశుద్ధాత్మతో నన్ను కనింది కదా, కాబట్టి మా అమ్మని వరకు తీసుకెళ్తాను, వాళ్ళ అమ్మని కూడా తీసుకెళ్ళాడు పోనీ పరలోకానికి? బైబిల్ ఆధారంగా చెప్పమనండి. ఒక్కడిని తీసుకెళ్ళలేకపోయాడు యేసు. పైగా పరలోక రాజ్యంలో ఎవరు ఉండాలనేది నిర్ణయించే అధికారం నేను అది చెప్తున్నాను. పరలోక రాజ్యంలోకి ఎవరు ఉండాలనేది నిర్ణయం నాది కాదు, నా తండ్రిది అని యేసు స్వయంగా బైబిల్లో చెప్పాడు. ఏది ఇదంతా కూడా యేసు పుట్టాడు అనుకుంటే, బైబిల్లో ఉన్నది మాత్రం చెప్పారు. మీరేం చెప్తారు? యేసు పుట్టాడు పుట్టలేదు. అసలు యేసు అనేవాడు ఈ చరిత్రలో ఎక్కడా లేడు. మరి మతం ఎలా పుట్టుకొచ్చింది? యేసు అనేవాడు లేకపోతే అసలు మతం ఎలా వస్తుంది బయట? యేసు అనే క్యారెక్టర్ని పుట్టించారు కాబట్టి, ఒక క్యారెక్టర్ని తయారు చేయడం పెద్ద మ్యాటర్ కాదు కదండి. చేశారు. యేసు పుట్టినట్టు ఏదన్నా ఒక చారిత్రక ఆధారం ఉంటే చూపించమనండి. అంటే యేసు తొడుక్కున్న బట్టలు కానీ, యేసుకు పెట్టిన ముళ్ళ కిరీటం కానీ, యేసును కొట్టిన కొరడ కానీ, చేతికి కొట్టిన మేకులు కానీ, ఏదో ఒకటి చూపించి ఇదిగో ఇది యేసుక్రీస్తుదే, యేసు డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది అని చెప్పమనండి. సార్ ఒక విషయం, సో యేసు అనేది ఒక క్యారెక్టర్ అని చెప్తున్నారు, ఫిక్షనల్. ఎస్. ఆ క్యారెక్టర్ సృష్టించింది ఎవరని చెప్పుకోవచ్చు? రోమన్స్. ఇది నేను చెప్తున్న మాట కాదండి. అట్లీ అని ఒక ఆయన సీజర్స్ మెస్సయ్య అని ఒక బుక్ రాశారు. ఇప్పుడు కూడా మీకు ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంది, అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంది. 2500 ఎంత ఉంది. సీజర్స్ మెస్సయ్య ఈ బుక్ తెప్పించుకోండి. రోమన్ కాన్స్పిరసీ ఆఫ్ క్రియేటింగ్ జీసస్ అని చెప్పేసి ఒక బుక్ అది. రోమన్లు తయారు చేశారు ఈ చరిత్రకి. ఇది ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే, పూర్వం ఈ యూదులు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెలైట్స్, వీళ్ళు ఎప్పుడు కూడా సొంత జీవితం ఎప్పుడు గడపడం కదా, ఎప్పుడు ఎవడొకడు బానిసత్వంలో బతికేవాళ్ళు. ఐగుప్తీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే అనే అతను వాళ్ళని బానిసత్వం నుంచి విడిపించి కెనాన్ దేశం దాకా తీసుకొచ్చాడు. అయితే మోషే అంత్యకాలంలో తనకు ఆలోచన వచ్చింది, వీళ్ళు ఎప్పుడు మొన్నటిదాకా ఐగుప్తీయుల మీద డిపెండెన్స్, ఇప్పుడు నేను చెప్పిన మాటల మీద డిపెండ్ అయిన నా దగ్గరికి వచ్చారు. రేపు వీళ్ళు ఇంకెవరో వచ్చేసి ఏదైనా మాటలు చెప్తే వాళ్ళ డిపెండెన్సీలో బతుకుతానికి అలవాటు అయిపోతారు. వీళ్ళకి బానిసత్వం అలవాటు అవ్వకుండా ఉండాలి అంటే వీళ్ళకి ఒక భరోసాని క్రియేట్ చేయాలని చెప్పేసి తనకు లేఖనం రాశాడు. ఇదిగో భవిష్యత్తులో మరి ఎప్పుడైనా ఇజ్రాయేలీలు కనుక బానిసత్వంలోకి వెళితే మిమ్మల్ని కాపాడటం కోసం మళ్ళీ యెహోవా దేవుడు రక్షకుడిని పంపిస్తాడు, అతని పేరు మెస్సయ్య అని చెప్పేసి చెప్పారు. సో వీళ్ళు తదనంతర కాలంలో మోసే తర్వాత కొద్ది రోజులకి రోమన్స్ బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. యేసుని శిక్షించింది కూడా రోమన్స్, మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రోమన్స్ బానిసత్వానికి వ్యతిరేకంగా కొంతమంది విప్లవకారులు అంటారు కదా, వాళ్ళు కూడా యూదుల్లోంచి బయలుదేరారు. కానీ వాళ్ళు రోమన్స్కి ఎదురు తిరగటం కాకుండా వాళ్ళందరూ ఏం చేశారంటే, మనకు రక్షకుడిని పంపిస్తాడని మనకు లేఖనం ఉంది కదా, ఆ రక్షకుడు రావాలని ప్రార్థనలు చేద్దామని చెప్పేసి రహస్యంగా ప్రార్థనలు పెట్టుకునేవాళ్ళు, మీటింగ్స్ పెట్టుకునేవాళ్ళు. ఆ రహస్య ప్రార్థనల కూడికలు ఏవైతే ఉన్నాయో దాన్ని చర్చ్ అంటారు. చర్చ్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. సో ఇది వేగుల ద్వారా రోమన్ రాజులకి తెలిసింది. సో వాళ్ళు ఈ స్ఫూర్తిని చంపేయాలి వీళ్ళల్లో, ఎందుకంటే వీళ్ళలాగా గొడ్డు చాకరీ చేసే బానిసలు వాళ్ళకి దొరకరు. కాబట్టి వాళ్ళు ఒక స్టోరీ క్రియేట్ చేశారు. ఏమని, ఆల్రెడీ బాబుదిగో ఒక 250 సంవత్సరాల క్రితమే యేసు అనేవాడు ఒకడు పుట్టాడు, ఆయన్ని పుట్టిన తర్వాత 32 ఏళ్లకే మీ బానిసత్వం నుంచి విడిపిస్తాడు, మీ పాపాల నుంచి కాపాడటం కోసం. బానిసత్వం వల్ల వాళ్ళు మిమ్మల్ని పాపాల నుంచి కాపాడటం కోసం ఈ రోమన్స్ యూదులందరినీ పాపాత్ములుగా చూపిస్తూ మిమ్మల్ని పాపాలు పోగొట్టడం కోసం మీ దేవుడు చచ్చిపోయాడు అన్నారు. చచ్చిపోయాడు అంటే వెంటనే ఇల్లు తిరగబడతారుగా, ఇక గదిలో పడేసి కొడితే పిల్లి కూడా పుల్లాగా తిరగబడద్దు అంటారు. చచ్చిపోయాడు అంటే ఏమంటే తిరగబడతారు కదా. కాబట్టి ఒక స్టోరీని నాక్గా అల్లారు.
ఏంటయ్యా అంటే, మీ దేవుడిని మేము చంపలేదురా బాబు, మీరే తీసుకొచ్చి మాకు అప్పచెప్పి నువ్వు చంపాల్సిందే 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 అని మా పిలాతు రాజుని రెచ్చగొట్టారు. మా పిలాతు రాజు అప్పుడు కూడా చేతులు కడుక్కుని, ఈ పాపంలో నాకు ఎట్టి పాలు లేదు, మీకు ఎట్లా తోస్తే అట్లా చేసుకోండి అని మీకే వదిలేస్తే మీరే కొట్టించి చంపించారు. నేరం మొత్తం యూదుల మీదకే నెట్టారు. చంపే వరకే రాస్తుందా, దాని తర్వాత కూడా ఏం జరిగింది అది కూడా చెప్తుందండి. అలా యూదులే యేసుక్రీస్తుని చంపారు. అట్లా అనుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళకి ఏంటి, మెస్సయ్య చచ్చిపోయాడు, సో ఇక బానిసత్వం పోయే అవకాశం లేదు, ఇప్పుడన్నా తిరగబడదాం అనుకుంటారు. మరి వాళ్ళు తిరగబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకొక ఎక్స్టెన్షన్ రాశారు. ఏమని? ఇప్పుడు చనిపోయినోడు ఎట్టాగో చనిపోయాడు, కానీ తను చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఈ తరం గతించిపోక ముందే నేను మరలా మీ కొరకు వస్తాను రెండవ రాకడగా అని చెప్పాడు. ఇదంతా కదే, ఇదంతా కథ. జరగల సిలువ మీద ప్రభువుని తీసుకెళ్ళి అంతా జరగల, ఏమీ లేదు, ఏమీ లేదు, జరగల. ఇది ఒక థియరీ. సీజర్స్ మెస్సయ్య అనే బుక్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఓకే. సో వాళ్ళందరినీ అలా కామ్ చేయడం కోసం రెండో రాకడ అనే స్టోరీ క్రియేట్ చేశారు. 2000 సంవత్సరాల నుంచి వస్తాడు 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 అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు తప్ప ఆయన వచ్చింది లేదు, వీళ్ళని తీసుకెళ్లేది లేదు. అర్థమైందా? సో ఇది ఒక స్టోరీ. ఈ స్టోరీని వాళ్ళు పట్టుకుని అదే నిజం నమ్మి, వాళ్ళు నమ్మటం కాకుండా మన హిందువులందరినీ కూడా నట్టేట్లో ముంచడం కోసం ఆ తప్పుడు స్టోరీని మన వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మేము మన వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం, ఇదంతా కల్పిత కదరా బాబు అని చెప్పేసి. కానీ రామాయణం కాడికి వచ్చేప్పటికీ నిజంగా రామాయణం జరిగిందా జరగలేదా అనే డిస్కషన్ చాలా మంది పెడుతున్నారు ఈ మధ్య. సరే, రామాయణం డిస్కషన్ జరగలేదా అని కాసేపు అనుకున్నాం. రామాయణం జరగకపోయినా రాముడు చెప్పిన వాల్యూస్ పాటించడం వల్ల ఈ సృష్టిలో ఎవరికన్నా ప్రమాదం ఉందా? ఉదాహరణకి మనది అనే దాన్ని కాపాడుకోవటానికి మనం ఎంత దూరమైనా ప్రయాణం చేయాలి, ఎలాంటి మార్గంలో అయినా ప్రయాణం చేయాలి. ఇది రాముడు చేసింది. జరగలేదు అంటే మాత్రం మళ్ళీ కొన్ని అదే జరగలేదు అనట్లేదు. కాసేపు ఎవరైనా జరగలేదు అనుకుని కూడా అనుకునేవాడిని. జరగకపోయినా సరే అది ఒక కథలాగే తీసుకున్నా సరే అందులో రాముడు చెప్పిన మార్గాలు, అంటే మనది అనే దాన్ని ఎవరైనా అక్రమంగా ఎత్తుకుపోతే మన దాన్ని మనం తిరిగి సంపాదించుకోవాలి అని చెప్పిన దానివల్ల ఎవరికైనా ప్రమాదం ఉందా? ప్రపంచంలో ఎవరికి ప్రమాదం లేదు. అందుకే ఆ రాముడు చూపించిన మార్గంలోనే మన హిందూ బంధువుల్ని ఎవరినైతే మతం మార్చి దోచుకుపోయారో ఇలాంటి అసురులు, వాళ్ళ నుంచి మన వాళ్ళని కాపాడి తెచ్చుకోవటం కోసం నాడు రాముడు చేసిన ధర్మ యుద్ధమే ఈ రోజు మేము చేస్తా ఉన్నాం. సార్ మధ్యలో వచ్చాను. ఇప్పుడు మీరు చెప్పింది సార్, ఇప్పుడు శ్రీరాములు వారు ఏదైతే ఇది చేస్తారో సో దాని గురించి మంచి విషయాలు నేర్చుకోవచ్చని. సో ఇదే టాపిక్ నడుస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు అజయ్ బాబు, సీత గర్భంతో ఉన్నప్పుడు వదిలేశాడు, ఇక్కడ అడవులు పాలైపోయింది కదా సీత, అట్లాంటి అతని దగ్గర నుంచి ఏ మంచి విషయాలు నేర్చుకుంటాం అని చెప్పేసి అతను అన్నాడు. అవును. ఇప్పుడు రాముడు ఒక సాధారణ వ్యక్తిగా ఉంటే సీతను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజుల్లోనే డెమోక్రసీ అని ఇప్పుడు మనం గొప్పగా జబ్బలు తెచ్చుకుంటున్నాం కదా, ప్రజాస్వామ్యము అని చెప్పేసి, అది రాముడు చేసి చూపించాడు. అంటే ప్రజాభిష్టం మేరకు పాలకుడు ఉండాలి తప్ప పాలకుడి ఇష్టం మేరకు ప్రజలు ఉండకూడదు అని చెప్పేసి. ఈ రోజున రాజు అనేవాడు భార్య మీద నింద వచ్చింది. ఆ నింద వచ్చినప్పుడు రాముడు ఏం చేశాడు? నేను ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటాను, ఎవరన్నా స్వీకరిస్తారా అన్నారు. అన్న నువ్వు ఉండగా మేము రాజ్యాన్ని స్వీకరించడం అనేది భావ్యం కాదు, మేము చెయ్యము అన్నారు. ఇక తనకు ఆప్షన్ లేదు, అయితే నేను రాజ్యాన్ని వదులుకోవాలి, లేకపోతే రాజ్యం కోసం, రాజ్య ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ అభిష్టం కోసం సీతను వదులుకోవాలి అనుకున్నాడు. అంటే అక్కడ సీతమ్మను వదిలేయటం అనే కాన్సెప్ట్ మీరు చూస్తున్నారు, కానీ ఒక పాలకుడు ప్రజల అభిప్రాయానికి ఎంత విలువ ఇచ్చాడు ఆ రోజుల్లో అన్నది మీరు చూసారా? అంటే దాన్నే రౌండప్ చేసి, అంటే ఎతకటానికి ఏమీ లేనప్పుడు, చూపించడానికి ఏమీ లేనప్పుడు అలాంటి వాటిని పట్టుకుని కోడిగుడ్డు మీద ఏకలు పీకుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. కానీ నిజంగా చూడండి, ఈ రోజున రాజకీయ పార్టీలు చాలా మంది ఉన్నారు కదా. ఒకప్పుడు ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి గొప్పగా చెప్పుకుంటాం. నిజానికి ఆయన ట్రైన్ సిగ్నల్ వేసింది కాదు, లేకపోతే ట్రైన్ ఇంజిన్ తోలింది కాదు, కానీ ఆయన బాధ్యత తీసుకుని పదవిలోంచి తప్పుకున్నారుగా. మరి ఈ రోజున రాముడు చేసింది కూడా అదే కదా. ప్రజలకి అనుమానాలు వస్తున్నాయి, అనుమానాలతో నా భార్యను నేను వెళ్ళిపోవచ్చు, కానీ నా భార్య మీద ఎలాంటి నిందున్నా పర్లేదు, తను మాత్రం రాణిగా నా పక్కనే ఉంటది అంటే కుదరదు. ఈరోజు మనం అడుగుతాం, ఒక మంత్రి మీద ఆరోపణలు రాగానే ఆ మంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. అట్లా డిమాండ్ వచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా రాముడు స్వయంగా నిందొచ్చింది, ఆ నింద బాపే వరకు మనం విడిగానే ఉండాలని చెప్పారు. అంతే జరిగింది రామాయణంలో. మళ్ళీ ఏదండి నింద అంటున్నారు కదా, ఏంటి అని? అదే ఒక వ్యక్తి, రాజ్యంలోని వ్యక్తి సంవత్సర కాలం పాటు లంకలో ఉండొచ్చిన సీతని ఏలుకుంటున్న పిచ్చిరాముడు లాంటి ఉన్నా నేను అని చెప్పేసి అన్నాడు. రాజుని వెర్రిరాముడు, లేకపోతే ఒక స్త్రీ మీద కోరికతోటి తను సంవత్సర కాలం ఎవరితోనో ఉండొచ్చిన అమ్మాయిని ఏలుకుంటున్నాడు అనే మాట వస్తే రాముడిని ఒక కాముకుడిగా చూపిస్తున్నారు. సీత మీద వ్యామోహంతో సీత తప్పు చేసినా ఏలుకుంటున్నాడు అనే ప్రచారం మొదలు పెట్టారు. మరి
దాన్ని ఒక రాజుగా తను తీసుకోకూడదు కదా. రాజు అనేవాడు ప్రతి నిత్యం తన శీల పరీక్షని ఎదుర్కోవాలి. ఇది రాముడు మనకు చూపించిన ఆదర్శం. మరి దాన్ని ఎందుకు నెగిటివ్ గా తీసుకుంటున్నాడు ఈడు చెప్పాలి. ఈ రోజున యేసుక్రీస్తు పరిశుద్ధుడు 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 అని చెప్పేసి అంటారు. యేసు జీవితంలో 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఏం జరిగిందో, ఏం చేశాడో, ఎక్కడ తిన్నాడో, ఎవరితో తిరిగాడు, ఎక్కడ తిరిగాడు, బైబిల్లో ఏమీ లేదు. అంటే మరి 18 సంవత్సరాల జీవితాన్ని ఎందుకు దాచేసింది బైబిల్? అసలు 18 సంవత్సరాలు యవ్వనం అదే 12 ఇయర్స్ నుంచి ఉంది. 13th నుంచి 18th దాకా, సారీ 30th ఏజ్ 29th దాకా కనపట్ల. అందులో కీలకమైన టీనేజ్ యవ్వనం అంతా కూడా దాచేశారు. మెయిన్ తప్పులు చేసే ఏజ్ అదే కదా. ఏమో ఆ ఏజ్ లో అమ్మాయిలతో తిరిగాడు, గాంజానే కొట్టాడు, ఇంకేదన్నా చేశాడు, మర్డర్లు చేశాడు, తెలియదు, మానభంగాలు చేశాడు, తెలియదు కదా. చేయలేదని మీరు ఎట్లా అంటారు? బుక్ లో కనపడకుండా దాచుకుంది మీరు. కానీ నా రాముడి జీవితం అది కాదు కదా, మొత్తం తెరిచిన పుస్తకాల్లాగా పెట్టుకున్నాను. నిజంగా రాముడే కనుక తన చరిత్రను దాచుకుని చెప్పాలి అనుకుంటే తను కూడా సీతను నేను చాలా గొప్పగా చూసుకున్నాను, అద్భుతంగా చూపించానని రాపించుకునేవాడు. రాసుకోలేదు కదా. రైట్. సో రాముణ్ణి అనే అర్హత ఈ గాడిదలకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పటికీ రాదు. సో అంటే జోహర్ అనే పదం వాడడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు? జోహర్ అనే పదం వల్ల నాకు వాడు జోహర్ అనే పదం వాడి చూపించిన తర్వాత చెప్తాను. షార్ట్ ఫిల్మ్ తీస్తా అంటున్నాడు కదా, వాడు శరీరాన్ని అవతార పరిసమాప్తి చేసిన రాముడు చనిపోకుండానే చనిపోయాడు అని జోహార్ అని వీడు వాడితే, యేసుక్రీస్తు 4 ఫాదర్స్ గురించి కూడా నేను ఒక షార్ట్ ఫిల్మ్ 4 ఫాదర్స్ గురించి మీరు తీస్తానని చెప్తే, ఇప్పుడు మీరు ఇందాక నాకు ఏం చెప్పారంటే యేసు అనేవాది ఫిక్షనల్ క్యారెక్టర్ అని చెప్పారు. ఇప్పుడు నిజంగా పుట్టిన వ్యక్తి కాదు కదా వాడు అంటున్నాడు. రాముడు ఫిక్షనల్ క్యారెక్టర్స్ లో రామాయణం కల్పితం కూడా అన్నాడు ఆ గాడిద. మరి రాముడు గురించి ఆడెందుకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు? యేసు ఫిక్షనల్, ఇది నా వాదన. యేసు ఫిక్షనల్ కాదు, యేసు నలుగురికి యేసు తండ్రిగా నలుగురు ఉన్నారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు చరిత్రకారులు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఆన్లైన్ లో దొరికినాయి నాకు. మరి దాన్ని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు అయితే వాడిని చెప్పమనండి, యేసు నిజంగా పుట్టాడు అంటాడా? పుడితే ఈ నలుగురికి పుట్టినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది. యేసు పుట్టలేదు అంటాడా? ఓకే, అసలు గొడవ లేదు. దాన్ని నాన్న ఒప్పుకోమని చెప్పండి ఏదో ఒకటి. 4 ఫాదర్స్ అని చెప్పేసి మీరు ఒకటి తీస్తారు. ఇప్పుడు అది తీస్తే 4 ఫాదర్స్ అంటే పూర్వీకులు అనుకుంటారు చాలా మంది. కాదండి, 4 ఫాదర్స్ ఉన్నారు. అంటే 4 ఫాదర్స్ అంటే నలుగురికి కలిపి పుట్టాడని కాదు, నలుగురిలో ఎవరో ఒకరికి పుట్టాడు అని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది. ఎవరు పుట్టారో కూడా తెలీదా? తెలియదు. ఇప్పుడు ఒక వెబ్సైట్ లోనేమో పాంథరస్ అనే ఒక రోమన్ సైనికుడికి మేరీకి కలిపి పుట్టినట్టుగా ఉంది. ఇంకో చోట అక్టేవియస్ అనే వ్యక్తికి మేరీకి పుట్టినట్టుగా ఉంది. ఇంకో చోట ఏమో అగస్టస్ అనే రాజు ఒక అతను ఉండేవాడు, రోమన్ చక్రవర్తి, అతనికి మేరీకి పుట్టాడని ఉంది. ఇంకో చోట ఏమో క్వింటోస్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు, అతనికి మేరీకి పుట్టాడు అన్నట్టుగా ఉంది. బైబిల్లోనేమో పరిశుద్ధాత్మకి మేరీకి కలిపి పుట్టినట్టుగా ఉంది. అంటే కలిపి పుట్టడం ఇన్ ద సెన్స్ పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల పుట్టాడు అన్నట్టుగా ఉంది. కానీ తండ్రిగా మాత్రం జోసెఫ్ ఎంచబడతాడు అంటున్నారు. అంటే ఎక్కడ తిరిగినా పర్లేదు, దొన్నపోతు మన ఇంట్లో ఈయనిందా లేదు. ఓకే, సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారంటే 4 ఫాదర్స్ అనేది ఒకటి తీస్తారు, జోహార్ శ్రీరామ్ అనేది తీస్తారు. జోహార్ శ్రీరామ్ అనేది తీస్తే 4 ఫాదర్స్ అని నేను తీస్తాను. అది జోహార్ శ్రీరామ్ అనేది మనం ఆపలేమా? ఎవరు? మనం. నేను ఎందుకు ఆపుతాను? ఎందుకంటే జోహార్ శ్రీరామ్ అని తీసాడు అనుకోండి, మహా అయితే ఏం చూపిస్తాడు? రాముడు చనిపోయినట్టుగా చూపిస్తాడు, అంతేనా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రాముడిని అంతే పౌరాణిక ఘట్టాలని, అంత పౌరాణిక సెటప్ల్ని వేసి ఆ సన్నాసిన సినిమా తీయమనండి, షార్ట్ ఫిల్మ్. ఆడ ఏమీ లేదు, జోహార్ శ్రీరామ్ అనే షార్ట్ ఫిల్మ్ తీస్తాను, నువ్వు దయచేసి మీరు ఎదురు డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు అడుక్కోవటానికి పెట్టుకోవటానికి అదొక దాన్ని ఏమంటారు, ఒక టాక్టిక్స్. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అని ఫండ్ రైజింగ్ చేయకుండా సినిమా షార్ట్ ఫిల్మ్ పూర్తి చేయమనండి. వాడు మనిషి పుట్టకు పుడితే ఫండ్ రైజింగ్ చేయకుండా షార్ట్ ఫిల్మ్ పూర్తి చేయమని చెప్పండి. అంటే బయట నుంచి వచ్చే ఫండ్ తో సినిమా చేస్తున్నాడు అని చెప్తారు మీరు? షార్ట్ ఫిల్మ్ పేరుతో ఫండ్ వసూలు చేస్తాడు, ఒక 10 లక్షలు వసూలు చేసుకుంటాడు, 1 లక్ష రూపాయలతో సినిమా తీసే ప్రయత్నం చేస్తాడు. దానిలో రాముడు చనిపోయినట్టుగా చూపించాలంటాడు. అది రాముడు చనిపోయినట్టుగా రామాయణంలో ఎక్కడా లేదు. మరి ఆ సన్నా సెట్ చూపిస్తాడు. కానీ యేసుకు 4 తండ్రులు అన్నట్టు వేరే రకాల పుస్తకాలు ఉన్నాయి. అలాగే యేసుకు 3 పిల్లలు ఉన్నట్టు కూడా మోర్మన్స్ చెప్తా ఉంటారు. యేసుకి లేచి వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్ళయింది అసలు? యేసుకి లేచినట్టు ఎక్కడ రాయలే బైబుల్లో. అచ్చా చనిపోయి లేచి వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత లేచి వచ్చారు. యేసు లేచి వచ్చిన తర్వాత, చిందించిన తర్వాత, ఆయన లేచి వచ్చిన తర్వాత, అదే నాకు యేసు లేచి వచ్చిన తర్వాత సరే అర్థం కాలేదు. అందుకని చెప్పండి సార్. యేసు లేచి వచ్చిన తర్వాత అంటే అర్థం కాలేదు క్వశ్చన్. ఇప్పుడు యేసుకి పెళ్ళైంది అని చెప్పేసి మీరు అన్నారు. అవునండి. లేచి వచ్చిన తర్వాత పెళ్ళైందా అంటే ఆయన చనిపోయి లేచి వచ్చిన తర్వాత పెళ్ళయిందా, లేకపోతే ముందే జరిగిందా? ఆయన చనిపోక ముందే, సారీ చనిపోవడం కాదు, చంపక ముందే పెళ్ళయిందా? ముందే. ముగ్గురు పెళ్ళాలి, ఒక్కళ్ళు కూడా కాదు.
మేరీ ఆఫ్ బెతానీ, మేరీ మ్యాగ్లిన్, నెక్స్ట్ మార్తా, ముగ్గురు భార్యలు. మార్మన్స్ చెప్తున్నారు, పేర్లతో సహా చెప్తున్నారు. అండ్ వీళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చి బైబిల్ రాయమని చెప్పింది. మార్మన్స్ బైబిల్ అయితే యెహోవా యేసు కలిపి వచ్చి చెప్పారంటారు వాళ్ళు. కానీ మార్మన్స్ విశ్వాసం అట్లా ఉంది మరి. రైట్. రాముడు ఒక పెళ్లి చేసుకుందే తప్పు అయితే ఏడు దృష్టిలో యేసుకు 3 పెళ్లిళ్ళు అయినాయి. అయితే దాంతో పాటు ఇంకోటి కూడా ఉంది. ఈ మగ్దలేని మరి తమ్ముడు, అంటే మగ్దలేని మరి చెల్లె మార్తా కూడా, ఈ మగ్దలేని మరి తమ్ముడు ఉండేవాడు, తమ్ముడు అన్న లాజర్ అని చెప్పేసేవాడు. ఆ లాజర్ చచ్చిపోయినప్పుడు అయితే చాలా ఏడ్చాడు. ఆ లాజర్తో బాగా మంచి క్లోజ్ రిలేషన్ ఉండేదంట. అంటే దాన్ని ఏమంటారు, తప్పుగా తీసుకుంటారు, బాండింగ్ బాగుండేదంట. రైట్ సార్. సో అదే అజయ్ పాస్టర్ శివలింగం గురించి కొన్ని విషయాలు మాట్లాడారు నా ఇంటర్వ్యూలోనే. శివలింగం అనేది ఒక అంగాకారంలో ఉన్నది, ఒక యూని ఆకారంలో ఉందని చెప్పేసి. అసలు శివలింగం ఎలా పుట్టింది సార్? శివ పురాణం గురించి చాలా మందికి తక్కువ తెలుసు అంట. దాని గురించి అలా చెప్తారు. శివలింగం గురించి తెలియాలి అంటే లింగ పురాణంలో మొట్టమొదటి అధ్యాయం మొదటి 3 శ్లోకాలు చదివితే తెలిసిపోతుందండి. ఈ శివలింగము అనగా ఈ సృష్టి యొక్క రూపము. ఇది లింగ పురాణంలో మొట్టమొదటిలో ఉన్న మాట. శివలింగం అనగానే మీకు పురుషాంగము ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నాడు కదా, ఆ విషయం లింగ పురాణం చెప్పలా. లింగము అనగా ఫస్ట్ చిహ్నము అని అర్థం, ఒక గుర్తు అని అర్థం. శివ అనే శబ్దానికి మంగళకరమైన అని అర్థం, అంటే శుభాలను ఇచ్చేది అని అర్థం. శివలింగము అంటే ఆ గుర్తుని ఆరాధించడం వల్ల శుభాలను జరుగుతాయి అని చెప్పేసి చెప్పారు. ఆ గుర్తుని ఆరాధించడం అంటే ఏంటి? శివలింగం అంటే ఏంటంటే షేప్ ఆఫ్ యూనివర్స్, అంటే ఈ సృష్టి మొత్తాన్ని ఆరాధించండి, సృష్టిలో ఉన్న ప్రతి అణువులో భగవంతుడు ఉన్నాడని తెలుసుకుని ఆరాధించండి అన్నారు. దానివల్ల మనకి శుభాలు జరుగుతాయి అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఈ సృష్టిలో ప్రతి అణువు మనకి కావలసిన ప్రతిదీ ఈ సృష్టి నుంచి తీసుకుంటున్నాం. ఏదన్నా సరే అంతరిక్షం నుంచి లాక్కుని పెట్టుకున్నాం ఇప్పుడు దాకా ఒకటని. అంతరిక్షం కూడా సృష్టిలో భాగమే లేండి. భగవంతుడు ఇచ్చింది కాకుండా మనిషి తనంతట తనగా ఏదన్నా సృష్టించాడా? ఈరోజు కంప్యూటర్లు తయారు చేసుకున్నాము, కెమెరాలు తయారు చేసుకున్నాము, వస్తువులు తయారు చేసుకున్నాం అన్నారు. వీటన్నిటికీ మూల సరుకు, ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ప్రకృతిలోంచిగా తీసుకుంటుంది. చెప్పండి. ప్రకృతిలోంచి తీసుకున్న వాటితోనే ప్లాస్టిక్ తయారు చేసిన, ఐరన్ తయారు చేసిన, ఏం చేసినా కూడా దానివల్లే మనం లాభపడుతున్నాం కదా, క్షేమంగా ఉంటున్నాం కదా. మన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? సృష్టిలోంచి వస్తుందిగా. మనకి ఉపకరించే ప్రతి వస్తువు ఈ సృష్టి నుంచి వస్తున్నప్పుడు ఆ సృష్టిని అంతే ప్రేమగా, అంతే గౌరవంగా, అంతే భక్తిగా మనం చూసుకుంటే మనకి శుభమే జరుగుతుందిగా. కాబట్టి ఈ సృష్టి మొత్తం ఆవరించిన పరమాత్ముడిని అర్థం చేసుకుని మనం సృష్టిని గౌరవించుకోవటం వల్ల మనకి శుభం జరుగుతుందని చెప్పటం కోసమే ఈ శివలింగాన్ని ఆరాధన చేయమని చెప్పారు. అలాగే ఈ శివలింగానికి అభిషేకం చేస్తామంటారు. అభిషేకం చేస్తామంటే దాని అర్థం ఏంటి? ఈ శివలింగం మీద ఏది పోసినా, అంటే ఈ సృష్టిలో వచ్చే ప్రతిదీ కూడా, కనపడే ప్రతిదీ కూడా కొన్నాళ్ళకి కనపడకుండా పోతుంది. అలాగే ఈ సృష్టిలో ఏది స్టాండర్డ్ గా ఉండదు. నాకు అది మనం అభిషేకం చేసేటప్పుడు బ్రహ్మ విష్ణు స్టోరీ ఒకటి చెప్పాడు, అది అబద్ధమా? ఏదండి? బ్రహ్మ విష్ణు కలిస్తే ఆ వీరం వల్ల లింగం ఏర్పడింది అనేది అబద్ధమా? అంత అబద్ధమే కదా. ఆడికి స్టోరీలు ఏం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి పురాణం తెలియదు అని మీరు అనుకుంటారేమో నేను చెప్పే మాటలు విని. ఆడికి బైబుల్ కూడా తెలియదు, ఆడికి ఏమీ తెలియదు. ఆడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు ఆ వీడియో ఈ వీడియో పట్టుకొచ్చేసి ఈ వీడియోలో ఎట్లా జరిగింది, మణిపూర్లో ఎట్లా జరిగింది అంటాడు కదా. అక్కడ ఏం జరిగిందో కూడా వీడికి తెలియదు. వీడికి కావాల్సిన బిట్టు మాత్రమే పట్టుకుని అట్లా ఊరెగుతూ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు క్రైస్తవ సమాజానికి అతి పెద్ద ద్రోహిడు. మనం కాదు, ఫస్ట్ క్రిస్టియన్స్ అని కుక్కను కొట్టినట్టు కొట్టాలి. కారణం ఏంటంటే క్రిస్టియన్ ముస్లిమ్స్ దళిత్ ఫోర్స్ అని చెప్పేసి పెడతాడు, డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పేసి. అసలు ఇస్లాం మీరు ఖురాన్లో చూసుకున్నట్లయితే ఖురాన్ ప్రకారం యేసుక్రీస్తు దేవుడే కాదు, కేవలం ఒక ప్రవక్త. యేసుక్రీస్తు అనే అతను, కానీ వాళ్ళకి ఇంటర్లింక్ ఉంది కదా సార్? ఏం ఇంటర్లింక్ లేదండి. వాళ్ళకి ఇంటర్లింక్ లేదు, డిగ్రీ లింక్ లేదు, కనీసం 10th క్లాస్ లింకులు కూడా లేవు. ఆడిది వేరే విశ్వాసం, వీడిది వేరే విశ్వాసం. అంటే ఇంటర్లింక్ అంటే మీన్ అదే అర్థం, రెండు ఒకటే అని చెప్పేసి అంటారు కాదండి. చెప్తున్నా కదా, వీళ్ళకి ముగ్గురికి కలిపి అబ్రహం ఒక్కడే మూల పురుషుడు అని చెప్పుకోవటం వరకే ఒక లింక్. యెహోవా అల్లా ఒక్కడే అంటే ముస్లిమ్స్ ఒప్పుకోరు. యెహోవా అల్లా ఒక్కడే అని ముస్లిమ్స్ ఒప్పుకోరు. యెహోవా అల్లా ఒక్కడే అంటానికి బైబుల్ దేవుడికి క్రిస్టియన్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి ఇతనేంటి CMDF అని పెట్టుకున్నాడు? అదే అంటుంది. అందుకే క్రిస్టియన్స్ అని అన్నారు ఫస్ట్, థాట్ క్రిస్టియన్స్. ఎందుకంటే ఈరోజు హిందూ గ్రంథాల్లో ఎక్కడా కూడా మీరు క్రిస్టియన్స్తో దోస్తీ చేయొద్దు, క్రిస్టియన్స్ని చంపేయడం లేదు. కానీ ఖురాన్లో ఉంది. ఖురాన్ ప్రకారం క్రైస్తవులతో దోస్తీ చేయకూడదు వీళ్ళు. ఇది అల్లా స్పష్టంగా చెప్తున్న మాట. అలాగే యేసుక్రీస్తు అసలు శిలువ మరణమే పొందలేదు. ఇక 3వ రోజు లేచే అవకాశం లేదు సావనప్పుడు ఖురాన్ ప్రకారం.
అలాగే యేసుక్రీస్తు తీర్పు తీర్చేవాడు కాదు. అల్లా ముందు తీర్పు కోసం నిలబడితే అల్లా అడుగుతాడంట, ఏంటి నువ్వు నన్ను పూజ చేయమని కాకుండా నిన్ను మీ అమ్మని పూజ చేయమని చెప్పావా అని అడుగుతాడంట. అడిగితే నీ అంత పవిత్రుడి ముందు నేను అట్లా చెప్పుకుంటానా, నాకు అంత సీన్ లేదని యేసు చెప్తాడట. ఇది ఖురాన్లో ఉన్నమాట. మరి ఇప్పుడు ఖురాన్లో చెప్పిన ఈ మాటలన్నీ కూడా మా దేవుడి గురించి గొప్పగా చెప్పినవే అని చెప్పేసి అజయ్ బాబు కూడా ఒప్పుకుంటాడా? ఆడు క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ కాదు. ముస్లిమ్స్ నుంచి క్రిస్టియన్స్ని కాపాడుకోవటానికి ఒక ఫోర్స్ పెట్టుకోలేడు. నేను చెప్పిన మాట అబద్ధం అయితే దీని మీద చర్చకు రమ్మని చెప్పండి. ఖురాన్లో మా దేవుడి గురించి గొప్పగా చెప్పాడు, దమ్ముంటే లలిత్ కుమార్ తప్పని నిరూపిస్తా అని చెప్పమనండి. లేదు కొన్ని రాముడి మీదే అనుకుంటారా, రాముడు చనిపోయాడు యేసు చనిపోలేదు అని చెప్పి నిరూపిస్తానికి వస్తాడేమో అడగండి. మీతో డిబేట్కి మీరు సిద్ధమే? నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటానండి. ఎందుకంటే నేను అరబంధంగా కాదు కదా, గ్రంథాన్ని నమ్ముకుని కూర్చున్నాను కదా. సో ఖచ్చితంగా మేము డిబేట్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం తప్పకుండా. అంటే ఇప్పుడు అతను మాట్లాడే వాస్తవాలా మీరు మాట్లాడే వాస్తవాలా అనేది తెలియాలి కాబట్టి. సో అంటే ఇంకొకటి ఏంటంటే మీరు ఒకరిపైన ఒకరు చేసుకుంటున్నారు యూట్యూబ్ ద్వారా. సో నేను కూడా మీ వీడియోలు చూసాను, అజయ్ పాస్టర్ మీద మీరు మాట్లాడుతున్న వ్యాఖ్యలు కానీ అవన్నీ కూడా. సో త్వరలోనే తెలుస్తుంది. సో అండ్ రీసెంట్ గా ఒక వ్యక్తి ఒక మాట అన్నారు, 80% హిందువులు తలుచుకుంటే 20% అంటరాని వాళ్ళు ఉన్నారు అని. అలా అన్న వెంటనే వెనకాల జై శ్రీరామ్ అని చెప్పేసి అన్నారు. ఒక్క నిమిషం సార్, ఈ విషయం అజయ్ చెప్తాను. అజయ్ నాకు ఒక వీడియో చూపించాడు. వీడియోలోనే ఆయన అన్న స్టేట్మెంట్ ఏంటంటే, మన అలసత్వం వల్ల మన చేతకంతనం వల్ల 80% ఉన్న మనని 20% ఉన్న అంటరాని వాళ్ళు మన రూల్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నాడు. మన మీద ఆధిపత్యం చూపిస్తున్నారు అని చెప్పేసి అన్నాడు ఆయన. నేను అది వినలేదు సార్. అయితే అదే స్టేట్మెంట్ రాయచోట్లో జరిగింది. 20% మందిని లేకుండా చేసేస్తాం అనే మాట అనలా. అంటే 20% మంది అంటరాని వాళ్ళ సార్ నిజంగా? అఫ్ కోర్స్. ఎందుకు అంటరాని వాళ్ళు అవుతారు సార్? ఎందుకంటే 80% వాళ్ళు కూడా ఒకప్పుడు మన హిందువులే కదా. 20% మంది అంటే వాళ్ళు అనుకుంటున్న 20% మంది ఎవరైతే ఉన్నారో, ఈ దేశంలో హిందూ అంటే ఎవరో ఫస్ట్ తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం ప్రకారం హిందువులు అంటే హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, వీళ్ళు నలుగురు హిందువులే భారత రాజ్యాంగం ప్రకారమే. ఓకే, ఈ నలుగురు 80% ఉంటే మిగతా 20% మంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే, ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ హిందూ దేవుళ్ళ విగ్రహాలను నమ్మరు, హిందువుల బహుదేవతారాధన పద్ధతులను నమ్మరు, హిందువుల ప్రసాదాలు తినరు, హిందువుల దేవుళ్ళ విగ్రహాలను గౌరవంగా చూడరు. అంటే మమ్మల్ని అందరినీ వాళ్ళు అంటరాని వాళ్ళుగానే చూస్తున్నారు. ఈవెన్ బైబుల్లో కూడా చూస్తే పాడైపోయిన మాంసాన్ని మీరు కావాలంటే పరదేశీయులకు పెట్టుకోండి, కానీ మీరు తినడానికి వీల్లేదని బైబుల్ దేవుడే స్వయంగా చెప్పాడు. అంటే ఈ యెహోవా దేవుడిని నమ్మేవాళ్ళు మంచి మాంసం ఉంటే వాళ్ళు తినాలి, మాంసం పాడైపోతే పక్క వాళ్ళకి పెట్టుకోవచ్చు అంట. అంటే ఎవరు? వాళ్ళ దృష్టిలో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ వీళ్ళంతా కూడా. ఖురాన్లో కూడా ఇంచుమించు అట్లాగే చెప్తా ఉంటారు. అంటే వాళ్ళు మిగతా వాళ్ళందరినీ అంటరాని వాళ్ళగా చూస్తున్నారు. ఈరోజు హిందువుల ప్రకారం చూస్తే ఇద్దరు ఉంటారు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. కానీ క్రిస్టియన్స్ ప్రకారం చూసుకుంటే ఇద్దరే ఉంటారు. వాళ్ళు ఎవరు? క్రైస్తవులు, అన్యులు. వాడు నన్ను అంటరానోడు అనకపోయినా అన్యుడు అనొచ్చు. అన్యులకి ఇంటికి మీ ఆడబిడ్డని ఇచ్చి వివాహం జరిపించకూడదు, లేకపోతే మీ ఇంటి బిడ్డని, మగవాడినైనా ఆడపిల్లనైనా అన్యుల పిల్లలకి ఇచ్చి వివాహం జరిపించకూడదు అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు అంటరాంతరం చూపించింది ఎవరు? బైబిల్ దేవుడు కదా. అలాగే ఇస్లాంలో చూసుకోండి, సూరా అల్ నిసాలో చాలా క్లియర్గా చెప్తున్నారు, ఒక అల్లాని విశ్వసించని ఒక అందమైన, మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఒక స్త్రీ ఆమె అల్లాని విశ్వసించి ముస్లింగా మారనంత వరకు ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలు అని చెప్పేసి చెప్తారు. అంటే ఇస్లాం ప్రకారం కూడా ఇద్దరే ఉంటారు, ముస్లిమ్స్, కాఫిర్స్. అంటే ముస్లిమ్స్ అల్లాని నమ్మేవాళ్ళు, అల్లాని నమ్మని వాళ్ళు ఉంటారు. వాళ్ళు నన్ను అంటరానోడిగా చూస్తున్నారు. వాళ్ళు నన్ను అంటరానోడిగా చూస్తుంటే, వాళ్ళు నన్ను ఒక ఏదో సాంఘిక దురాచారాన్ని పాటించే వ్యక్తిలాగా చూస్తుంటే, నేను మాత్రం మనం అందరూ బాయి అనాలా? నన్ను ద్వేషించే ఎవడైనా నేను ఆడికి ఆమెడ దూరంలో ఉంటా. ఎందుకంటే దగ్గరికి వెళ్తే ఆడు విసిగింపుడికి నేను ఆడి మీద భౌతికంగా దాడి చేస్తాను, తెలియదు కదా. అందుకే మేమే దూరంగా ఉంటాం. మరి ఒకరిని ముట్టుకోకుండా దూరంగా ఉంటున్నాం అంటే అన్టచబిలిటీ కదా అది. ఓకే, సంచేత అంటరాని వాళ్ళు అంటారు అంతే. అంతేగాని అజయ్ బాబు గారు చెప్పినట్టు ఇక్కడ కులం అసలు సంబంధమే లేదు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఉన్నవాడు ఎస్సీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, ఎవరైనా సరే మేమంతా ఒకే తల్లి బిడ్డలు, భరతమాత బిడ్డలు. ఇప్పుడు మీరు ఎలా అంటే ఇప్పుడు బయట జరుగుతున్న దాడులు కులానికి సంబంధించిన మరి వాటి గురించే ఉంటారు. అరే ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురే కొట్టుకుంటారండి, ముగ్గురు అన్నదమ్ములు ఉంటే జరుగుతున్నంత మాత్రం వాళ్ళు అన్నదమ్ములు కాకుండా పోరు కదా. ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు దాయాదులు, అంత మాత్రం వాళ్ళు అన్నదమ్ములు కాకుండా పోతారా? సో దానికి దీనికి ముడిపెట్టి చూడాల్సిన అవసరం లేదు.
టీ కప్పుల తుఫాన్ లాగా ప్రతి ఇంట్లో గొడవ ఉంటుంది. అలాంటిది 100 కోట్ల మంది కమ్యూనిటీ హిందువులు అనేవాళ్ళు ఈ దేశంలో. ఆ మాత్రం గొడవలు లేకుండా ఎటుంటాయి? జరుగుతుంటాయి. సర్దుబాటు చేసుకుంటాం. మెల్లమెల్లగా మార్చుకుంటాం. సార్ అంటే బ్రాహ్మణులు బ్రహ్మ నోట్లో నుంచి పుట్టారని, క్షత్రువులు భుజాల నుంచి పుట్టారని, మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క శరీర భాగాల నుంచి పుట్టారు, శూద్రులు అరికాల దగ్గర పుట్టారని చెప్పేసి అంటారు కదా, అది నిజమేనా? అది నిజమా అంటే మరి అది ఎక్కడుందో చూపిస్తే నేను చెప్తానండి. బ్రాహ్మణుల నోట్లోంచి పుట్టారు, క్షత్రియుల భుజాల్లోంచి పుట్టారు అని చెప్పి. బ్రహ్మ నోట్లో నుంచి పుట్టారు. బ్రహ్మ నోట్లో ఎక్కడా చెప్పలేదు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదశే యద్వైశ్యం పద్భ్యాం శూద్రో అజాయతే. ఇది మంత్రం. పురుష సూక్తంలోనే ఉంది, ఋగ్వేదం 10వ మండలంలోనే. ఈ మంత్రం ఏం చెప్తుంది అంటే బ్రాహ్మణులు ముఖభాగమును ఆసీనులై ఉన్నారు, క్షత్రియులు బాహువులై ఉన్నారు, ఊరువులు వైశ్యులై ఉన్నారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు అని చెప్పి అన్నారు. ఒక్క పాదాల నుంచి మాత్రమే శూద్రులు పుట్టారు, మిగతా వాళ్ళు ఎవరు పుట్టారని రాయల. వాళ్ళు అయ్యున్నారు ఆయా భాగాలు అని చెప్పేసి అన్నారు. ఇదే మాట వేదంలోనే ఇంకో మాట చెప్తున్నారు. జన్మనా జాయితే శూద్ర సంస్కారాత్ ద్విజుచ్చయేత్ అని చెప్పారు. అంటే పుట్టుకతో ప్రతివాడు శూద్రుడే, వాడి సంస్కారములను బట్టి వాడు మిగతా వర్ణాలు పొందుతున్నాడు. సంస్కారాత్ ద్విజుచ్చయేత్ అంటే సంస్కారముల ద్వారా ద్విజుడవుతున్నాడు అని చెప్పేసి అన్నారు. ద్విజుడు అంటే 2వ జన్మ ఉన్నవాడు, అంటే వాడు ఉపనయనం పొందినవాడు. ఈరోజు వైశ్యులు జన్యాన్ని ధరిస్తారు, ఉపనయనం ఉంటుంది. క్షత్రియులకి ఉపనయనం ఉంటుంది, బ్రాహ్మణులకి ఉపనయనం ఉంటుంది. అంటే ముగ్గురు కూడా ద్విజులే. ఒక్క ద్విజులు కాంది ఎవరు? శూద్రులు. అంటే పుట్టుకతో ప్రతివాడు శూద్రుడే. శూద్రుడు అంటే ఇలా చాలా మంది అంటారు, శూద్రుడు అంటే చాలా చిన్న స్థాయి వాడు అంటారు. కాదు, శూద్రుడు అంటే శ్రమ చేసుకునేవాడు. ప్రతివాడు ఎవరైనా సరే శ్రమ చేసుకుంటూనే ఎదగాలి, అవునా? అలా శ్రమ చేసుకుంటూ ఎదిగినవాడు, వృత్తులు నేర్చుకున్నవాడు వృత్తి పనులు చేసుకుంటూ అక్కడ ఉంటాడు. ఆ వృత్తుల్ని మార్కెటింగ్ చేస్తాడు చూడండి, అతను వైశ్యుడిగా ఎంచబడతాడు. అంటే ఇక్కడ తయారైన వస్తువుల్ని వేరు చోట్లకి తీసుకుని వెళ్ళి అమ్ముకుని వచ్చేవాడు వైశ్యుడు అనబడుతున్నాడు. మరి ఈ వ్యాపారం చేసుకునే వైశ్యుడిని, ఉత్పాదన చేసే శూద్రుడిని, అంటే ప్రొడక్షన్ తెచ్చే శూద్రుడిని కాపాడటానికి ఒక వ్యవస్థ ఉండాలిగా. ఆ వ్యవస్థ ఎవరు? వీళ్ళల్లో భుజబలం ఉన్నవాళ్ళు. ఆ భుజబలం ఉన్న వాళ్ళు ఇంకాస్త ఇంకో మెట్టు ఎదిగారు. ఎందుకంటే వీళ్ళిద్దరిని కాపాడే శక్తి వీళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళని బాహువులకి చూపిస్తూ వాళ్ళని క్షత్రియులు అన్నారు. క్షత్రియుడు అంటే ఎవరు? క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. అంటే ఎవరైతే దాడులకి గురవుతూ గాయాల పాలవుతూ కష్టాల పాలవుతున్నారో వాళ్ళని ఆ కష్టాల నుంచి కాపాడేవాడు క్షత్రియుడు అన్నారు. మరి కాపాడేవాడు మనకంటే పైన ఉండాలిగా. ఈరోజు సొసైటీలో ఆర్మీకి పోలీసులకి మనం ఎంత వాల్యూ ఇస్తాం? ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఇక్కడ కూర్చొని మనం ఇన్ని మాటలు మాట్లాడుకోగలుగుతున్నాం. వాళ్ళు ఉన్నారన్న భరోసాతో. అలాంటి క్షత్రియులు ఆ రోజున ఉన్నారు. మరి క్షత్రియులకు మొండి బలం ఉంది, కింద వ్యాపార వర్గం ఉంది, వాళ్ళ కింద ప్రొడక్షన్ సెక్షన్ ఉన్నారు. మరి ఈ 2 సెక్షన్స్ని కంట్రోల్ చేసే వీడిని పైన మార్గదర్శనం చేసే గురువు ఒకడు ఉండాలి కదా. ఆ గురువు లేకపోతే రేపు వీడి బలంతో వీడే దోపిడీదారుడు అయిపోతాడు. బలం ఉంది కాబట్టి నేను దోచుకుంటానని వీళ్ళిద్దరిని దోచుకోవటం మొదలు పెడతాడు. అది కరెక్టేనా? కాదు కదా. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేసేవాడికి ఇంకాస్త గొప్ప స్థాయి ఇచ్చారు. ఎందుకంటే వాడి దగ్గర జ్ఞానం ఉంది. జ్ఞానం చేత మాత్రమే ఎవరైనా కంట్రోల్ చేయగలుగుతారు. కాబట్టి ఆ బ్రాహ్మణుడికి ఉన్నతమైన స్థానం ఇచ్చారు, ముఖభాగం అని చెప్పేసి. ఎందుకంటే జ్ఞానానికి గుర్తుగా మెదడుని చెప్తారు కాబట్టి ఈ స్థానం బ్రాహ్మణుడి తలభాగం అని చెప్పేసి చెప్పారు. ఇదంతా ఎవరికి యొక్క స్థానం అంటే భగవంతుడి యొక్క రూపాన్ని చెప్పారు, విరాట్ పురుషుని రూపంగా చెప్పారు. బ్రహ్మ అని పేరు కూడా చెప్పలేదు. ఆ విరాట్ పురుషుడి నుంచి పాదాల నుంచి శూద్రులు పుడితే వాళ్ళ శక్తియుక్తుల్ని బట్టి వాళ్ళు ఆ స్థానాలు ఎదిగారు. వైశ్యుడిగాన, క్షత్రియుడిగాన, బ్రాహ్మణుడిగాన. ఈ రోజున పాదాలు, అబ్బాయి మేమందరూ మీరు పాదాలు రా బాబు, మీరు అసలు పనికిరారు అంటే సరే ప్రతి ఒక్కరిని పాదాలు నరికేసి పక్కన పడేసి కూర్చోమని చెప్పండి, పనులు చేసుకోమని చెప్పండి, చేయగలుగుతాడా? లేదుగా. పోనీ స్వామీజీల దగ్గరకు గుడికో వెళ్తే తలకెళ్ళి మొక్కుని వస్తామా? పాదాలకే వెళ్ళి మొక్కుని వస్తాంగా. మరి ఇంకా ఈ పాదాల కాడి నుంచి ఉన్నారు అనగానే నాకు తక్కువ చేయాలని ఎందుకు వస్తుంది ఆలోచన? కొంతమంది వ్యక్తులు చేసిన తప్పుల కారణంగా ధర్మమే తప్పు చేస్తుంది అన్నట్టు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఎవరో వ్యక్తులు ఎవరు వ్యక్తులు చేసిన తప్పులు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు మీరు. అవును, ఎవరో వ్యక్తులు ప్రతి చోట ఉంటుందండి. ఇప్పుడు మీరు మీడియా ఛానల్లో పనిచేస్తున్నారు, మీరు జూనియర్ జర్నలిస్ట్ గా జాయిన్ అయ్యారు. మీ పైన ఒక సీనియర్ ఉంటాడు. మీ సీనియర్ తన పొజిషన్కి మీరు వస్తానికి మీకు సపోర్ట్ చేస్తాడు 100%? 100% చేయరు. ఎందుకంటే కాంపిటీషన్, ప్రొఫెషనల్ కాంపిటెన్సీ ఉంటుంది కదా. అలాగే కిందవాడు పైకి ఎదుగుతున్నాడు అంటే వాడిని ఎదగకుండా చేయడం కోసం కొంతమంది అతిగా ఆలోచించి స్వార్థపరులు ఉంటారు.
కానీ మీరు గుర్తుపెట్టుకోండి, అదే మీరు ఎవరైతే బ్రాహ్మణులు అని చేస్తున్నారో అని ప్రచారం చేస్తారో, సంఘ సంస్కర్తలు ఎక్కువ ఇప్పుడు మంది కూడా అతను అదే అంటుంది కూడా అదే సార్. సంఘ సంస్కర్తలు కూడా అదే బ్రాహ్మణ వర్గం నుంచే వచ్చారు ఎక్కువ మంది. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అయినా, రామకృష్ణ పరమహంస అయినా, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, ప్రకాశం పంతులు గారు ఎవరైనా సరే వీళ్ళంతా సంఘ సంస్కర్తలే. మరి ఉమ్, దాశరథి కృష్ణమాచారి గారు ఉన్నారు, ఆయన ఒక సంస్కర్త. కృష్ణమాచారి గారు బ్రాహ్మణుడు. అంటే ప్రతి చోట మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి చోట చెడ్డవాళ్ళు ఉంటారు. ఉమ్, కేవలం చెడ్డవాళ్లే ఉన్న ఒక కులాన్ని చూపించండి, కేవలం మంచి వాళ్ళు ఉన్న ఒక కులాన్ని చూపించండి. ఒక కులాన్ని కాదు, ఓన్లీ మంచి లక్షణాలు ఉన్న ఒక వ్యక్తిని చూపించండి. ఓన్లీ మంచి లక్షణాలు అంటే పురాణ పురుషులు వాళ్ళు కాదు, ఇప్పుడున్న సమకాలీన పరిస్థితుల్లో చెప్పలేము సార్, ఎవరిని జడ్జ్ చేయలేం. ప్రతి మనిషిలో రెండు ఉంటాయండి. ఉమ్, ఒక రోజులోనే పగలు చీకటి ఉన్నట్టు ప్రతి మనిషిలోనూ మంచి చెడు కూడా ఉంటాయి. కాబట్టి ఎవడు స్వార్థపరుడు, ఎవడు చెడ్డు. ఇప్పుడు వైద్య వృత్తి ఉంది, చాలా గొప్పది, అందరి ప్రాణాలు కాపాడుతుంది. ఉమ్, వైద్య వృత్తి ఎప్పుడూ గొప్పదే. కానీ కొంతమంది వైద్యులు ఉన్నారు, చచ్చిపోయిన శవాలకి ఆపరేషన్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. శవాల దగ్గర, మనుషుల దగ్గర నుంచి అవయవాలు కొట్టేసి అక్రమంగా అమ్ముకుని డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఉమ్. వాళ్ళు చేసే తప్పుల కారణంగా ఆ వ్యక్తులను అంటామా, లేకపోతే మొత్తం వైద్య వృత్తిని తప్పు అంటామా? అనం కదా. రైట్. శాస్త్రవేత్తలు ఎంతో గొప్ప ప్రయోగాలు చేసి ఎన్నో కనిపెడతారు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు ఇప్పుడు కూడా డబ్బు కోసం దేశ రహస్యాన్ని పక్క దేశాలకు అమ్ముకుంటారు. అంత మాత్రాన సైన్స్ తప్పు అంటామా? అనం కదా. సో ధర్మం కూడా అంతే. సార్ అంటే ఇప్పుడు బయట ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్స్ సువార్త చేయడానికి వెళ్తారు. సో కొంతమంది నచ్చిన వాళ్ళు స్వీకరిస్తారు క్రిస్టియానిటీని, కొంతమంది తీసుకోరు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సింపుల్ అండి. నేను ఎవడింట్లోకి వెళ్తాను, వెళ్ళి బాబు నీ పెళ్ళం చాలా బాగుంది, ఈ పూట నాతో పంపించు, నీకు నచ్చితే పంపించు, నచ్చకపోతే వద్దు, జస్ట్ అడుగుతున్నా అంటాను. ఏంటి పరిస్థితి? కొట్లాట అవుతుంది. ఇది కూడా అంతే. ఆడొచ్చి వాడి దేవుడి గురించి చెప్పుకుంటే పర్లా, అమ్మా మీరు విగ్రహాలను పూజ చేస్తారా, మా విగ్రహాల్లో దెయ్యాలు ఉంటాయమ్మా, మీరు బహుదేవత ఆరాధన చేస్తున్నారు, అంతమంది దేవుళ్ళు ఉంటారమ్మా, ఉండేది ఒకటే దేవుడమ్మా అని నా ఆచారాన్ని అవమానిస్తూ ఇంటికి వస్తే మక్కిలరగ దన్నపోతే ఏం చేస్తాం? ఒకవేళ అది పక్కన పెట్టి మరి మర్చిపోయా, అంటే కొంతమంది తెలియక ఈ మాటలు చెప్తారు, కొంతమంది తెలియని వాళ్ళకి ఇంకొక మాట కూడా చెప్తున్నారు. ఎవరైనా వచ్చి వాళ్ళ మత ప్రచారం పేరుతో మీ ఇంట్లోకి వచ్చి మీ దేవి దేవతలను అవమానిస్తుంటే కొట్టేయండి. అది చట్టానికి విరుద్ధంగా సార్ అట్లా చేస్తే? చట్టానికి విరుద్ధం కాదండి. చట్టం నాకు ఇచ్చింది ఆత్మరక్షణ చేసుకోమని. ఆత్మరక్షణలో ఆత్మగౌరవ రక్షణ కూడా ఉంది. అట్లా చేసుకుంటూ పోతే అసలు మనుషులు ఉంటారా సార్? అందుకే వాళ్ళని అట్లా చేయొద్దని చెప్పండి. సరే, ఇప్పుడు సువార్త కాదు సార్, బైబిల్ పంచొచ్చా? పంచకూడదు. మరి భగవద్గీత పంచుతున్నారుగా? పంచట్లేదు. పంచట్లా, అమ్ముతున్నారు. రోడ్డు మీద ఇసుకొని అమ్ముతుంది తక్కువ రేటు, నచ్చినోడు కొనుక్కుంటారు అంతే. ఇప్పుడు సువార్త రోడ్డు మీద చెప్పుకోవచ్చు కదా అని చెప్పేసి అంటున్నారండి. సువార్త అంటే ఏంటి? నాకు సువార్త గురించి తెలుసు కదా, నేను చెప్తా. యేసుక్రీస్తు అనే వ్యక్తి కన్యకు పుట్టాడు. యేసుక్రీస్తు అనే వ్యక్తి బోధనలు చేసుకుంటూ మహిమలు చూపించుకుంటూ తిరిగాడు. యేసుక్రీస్తు అనే వ్యక్తి శిలువ మరణం పొందాడు. యేసుక్రీస్తు అనే వ్యక్తి 3వ రోజున మరణించి మళ్ళీ లేచాడు. ఈ 4 పాయింట్ల సువార్త. సార్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయాను, ఒక్క నిమిషం. యేసు అనేవా ఆయన కన్యక ఎలా పుడతారు? ఇందాక మీరు 4 ఫాదర్స్ అన్నారుగా. అంటే వాళ్ళు కన్యకు పుట్టాడు అంటున్నారు, మరి అదే చెప్తుంది. చరిత్ర ఒకటి చెప్తుంది, చరిత్రకారులు ఒకటి చెప్తున్నారు, బైబిల్ ఇంకోటి చెప్తుంది. సో ఇలా పుట్టాడు, అలా పుట్టాడు, ఏదైనా మొత్తానికి ఇది సువార్త అని చెప్పేసి అంటారు. ఈ సువార్తను మనకు ప్రచారం చేసుకుంటున్నాము అన్నారు అనుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ సువార్తను బలపరుచుకోవటం కోసం నా విశ్వాసాలని పదే 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 అగౌరవపరుస్తూ ఉంటే ఎంతకాలం చూస్తూ కూర్చుంటా నేనైనా సరే. నేను ఇన్ ద సెన్స్ ఇక్కడ నాలాంటి ప్రతి హిందూ బాధ చెప్తున్నాం మేము. కొట్లాడతారు, అఫ్ కోర్స్ కొట్లాడతారు. ఇప్పుడు జోహార్ శ్రీరామ్ అని పెట్టిన దానికి ఏం చేయట్లేదు. మత ప్రచారం చెప్తామండి, ఏం చేయట్లేదు అంటే అన్ని చెప్పి చేయాలని రూల్ సార్. ఇప్పుడు అవి పెట్టి దాదాపు చాలా రోజులు అవుతుంది సార్. వాడు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటాడు ప్రతోడు కూడా. మాకు ఆర్టికల్ 25 మత స్వేచ్ఛనిచ్చింది అని చెప్పేసి అంటాడు. ఆర్టికల్ 25 నీకు ఇచ్చిన ప్రాక్టీస్, ప్రీచ్, ప్రొఫెస్ దాంతో పాటు ప్రతి ఫండమెంటల్ రైట్ వెనకాల కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాగే ఆర్టికల్ 25 సబ్సెక్షన్ 1లో ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటో చాలా క్లియర్గా చెప్పారు. ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్, పబ్లిక్ ఆర్డర్, హెల్త్ అండ్ మొరాలిటీ, ఈ 4టిని పరిగణలోకి తీసుకోవాలి. ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ అంటే ఏంటి? నీ దగ్గరికి ఎవడన్నా వచ్చి నీ మతం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా చెప్పు అంటే వాడికి చెప్పు. వాడిని నువ్వు తెలుసుకోవద్దు అనే అధికారం నాకు లేదు. నువ్వు నా మతం గురించి తెలుసుకోవటానికి నువ్వెవడవరా అని అడిగే అధికారం నీకు లేదు. అది ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్, అంతరాత్మ ప్రబోధానుసారం. తర్వాత మొరాలిటీ,
నైతికత మిస్ అవ్వకూడదు. అంటే నీ దేవుడు గొప్పతనం చెప్పుకునే క్రమంలో అవతల దేవుళ్ళ యొక్క ఆ, చరిత్రలను తప్పుడుగా వక్రీకరించి చెప్పడం ఇలాంటివి చేయకూడదు. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్, హెల్త్, మొరాలిటీ, పబ్లిక్ ఆర్డర్, ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేయకూడదు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. నీ మతాన్ని ప్రచారం చేసుకునే క్రమంలో నీ యేసు గొప్ప అనుకుంటే నీ యేసు గొప్పతనం మాత్రమే చెప్పు, ఇంకొకటి తక్కువ అని చెప్పకూడదు. ఇక అన్నిటికంటే మించింది హెల్త్. వీళ్ళు చేసే ప్రచారం, కొబ్బరి నూనె రాస్తే రోగం తగ్గిద్ది, ఖర్చీఫులు పెడితే రోగాలు తగ్గితే, మా యేసుని నమ్మితే రోగాలు తగ్గిపోతాయి అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తారు. అవి చెయ్యకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 సబ్సెక్షన్ 1 రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ లో చెప్తున్నారు. అందరికీ అది ప్రతి ఒక్కరికి వర్తిస్తారు. అంతేకాదు దీనికోసం అని చెప్పేసి ఒక 2 యాక్ట్స్ కూడా ఉన్నాయి. ఇండియన్ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ 1954, ఇండియన్ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ కాస్మెటిక్స్ యాక్ట్ 1954 అని చెప్పేసి. అంటే ఇలాంటి ఉత్పత్తులు అమ్మటం లేకపోతే ఫేక్ మిరాకిల్స్ ని ప్రదర్శించడం ఇవన్నీ కూడా చట్ట ప్రకారం నేరం. నిజానికి పోలీసులు సుమోటోగా ఈ కేసెస్ తీసుకోవాలి. ఎలాంటి స్వస్థత సభలు జరుగుతున్న చోటకి పోలీసులు నోటీసులు ఇచ్చి దాన్ని అడ్డుకోవాలి, జరగకుండా చూడాలి. వాళ్ళు అలా చేయకపోవటం వల్ల మాలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ అడ్డుకోవటం అవుతుంది, మళ్ళీ ఉల్టా మేమే కేసులు పెట్టించుకోవటం అవుతుంది. సో తప్పు ఎవడు చేస్తున్నాడు? మత స్వేచ్ఛ ముసుగులు అనేది ప్రజలు తేల్చుకోండి. రైట్. అసలు బ్రాహ్మణులు అందరూ కూడా భారతదేశానికి వలస వచ్చారంటగా. ఈడ అమ్మ చెప్పిందా? ఈడ అమ్మమ్మ చెప్పిందా? వాళ్ళ అమ్మమ్మ చెప్పిందా? ఎవరు చెప్పారు నాకు తెలియదండి. ఆర్య ద్రవిడ వలసవాద సిద్ధాంతాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు కదా, ఆయనే ఖండించాడు. ఆర్య వలస సిద్ధాంతం అనేది, ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది ఒక వేస్ట్ సిద్ధాంతం అని చెప్పి తేల్చేశాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి ఆర్యుడు అంటే ఎవడో, ద్రావిడు అంటే ఎవడో తెలియదు. ద్రావిడ అంటే ఏంటి? భారతదేశం మొత్తం భారతదేశమే. అయితే భారతదేశపు ఈ కింద దిగువ భాగం ఏదైతే ఉందో దాన్ని ద్రావిడ అంటారు. అంటే ద్రావిడ భూమి, ద్రావిడ భూమి అంటారు. ఎందుకంటారు? మనుషులు కాదు, ఈ ద్రావిడ భూమి అంటారు. కారణం ఏమిటి అంటే సముద్రాన్ని 3 భాగాలుగా విడగొడుతున్న భూమి. త్రైవిడ, ఒకే సముద్రాన్ని 3 భాగాలుగా విభజిస్తుంది. అరేబియా సముద్రం, అదే ఉత్తర సముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం కింద 3 భాగాలుగా విభజిస్తున్నది కాబట్టి చేస్తారు. రైట్. సో ఫైన్. అలాగే ఆర్య అనే శబ్దానికి అర్థం ఏంటంటే గౌరవప్రదమైన వ్యక్తులు అని చెప్పేసి. ఆర్య అనేది నిజంగా ఒక జాతి వాచకం అనుకోండి. కృణ్వంతో విశ్వమార్యం అని వేదం చెప్తుంది. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా ఆర్యవంతులుగా మారుద్దాం, అంటే మంచి వాళ్ళుగా తీర్చిదిద్దాం అని వేదం చెప్తుంది. కృణ్వంతో విశ్వమార్యం అంటే మరి అప్పుడు ఆర్యులుగా ద్రావిడులను కూడా మార్చొచ్చుగా. ద్రావిడులు ఆర్యులు కాదా? ద్రావిడ భూమిలో ఉంటున్న వాళ్ళు కూడా ఆర్యులే, అంటే గౌరవప్రదమైన వ్యక్తులే. కానీ ఇక్కడ భూమి ఏదైతే సముద్రాన్ని 3 భాగాలుగా విడగొడుతుందో ఆ భూమిలో ఉన్నాం కాబట్టి ఇది త్రైవిడ భూమి, అంతే. వీడికి ఆ భాషా పరిజ్ఞానం లేదు కాబట్టి, అఫ్కోర్స్ వీడికి ఏ పరిజ్ఞానం లేదనుకోండి, ఆడు ఎక్కడో ఆ వీడియోలోంచి 2 ముక్కలు, ఈ వీడియో నుంచి 2 ముక్కలు ఇటుకు వచ్చి తీసుకుంటే ఎవరుకుంటారు, నువ్వు పరిచయం నుంచి వచ్చారు అని సిగ్గులేని ఏదో ఒకటి చెప్పండి ఎప్పుడైనా కనపడితే. ఒరే వీళ్ళు పర్షియా నుంచి వచ్చారు అని చెప్పి నువ్వు అంటున్నావు కదా, అసలు ఈడెన్ గార్డెన్ బైబుల్లో చెప్పిన ఏదైనా తోట ఎక్కడ ఉందో అడగండి. అదే ఇరాన్లో ఉంది ఇప్పుడు, పర్షియాలో. ఒకవేళ అక్కడి నుంచి వచ్చారు అనుకుంటే వాళ్ళు, మీ దేవుడు ఎక్కడైతే మొట్టమొదట సృష్టి చేసి ఆదాం అవ్వల్ని పుట్టించాడో ఆ భూమిలో పుట్టిన వాళ్ళు వీళ్ళే అసలైన వారసులు మీ దేవుడికి. మరి అది చెప్పండి. ఎందుకంటే వీళ్ళే చెప్తారు కదా, ఈ మొత్తం ప్రపంచం అంతా ఒకే తల్లిదండ్రి సంతానం అని చెప్పేసి అంటారు కదా. అది ఒకే తల్లిదండ్రి సంతానం అయినప్పుడు ఆర్యుడైతే నీకేంటి, ద్రావిడుడైతే నీకేంటి? సపోజ్ ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక బ్రాహ్మణ్ణి, నేను ఇప్పుడు దాకా ఆర్యుడిని, వీళ్ళకి కర్మగాలి నేను మతం మారిపోయి క్రిస్టియానిటీ తీసుకున్నాను అనుకోండి, నేను ద్రావిడిని అయిపోతా. వీళ్ళకి నన్ను ఏం విమర్శ చేయరు అప్పుడు. అంటే అప్పుడు పర్లేదు, ద్రావిడులు అప్పుడు ఆర్యులు మంచివాళ్ళు, మళ్ళీ మతం మారితే. వీళ్ళ మతాపారం కోసం ఎన్ని అబద్ధాలు చెప్తారనుకున్నారు. వీళ్ళ బైబుల్ దేవుడు అసత్యం పలకరాదు, నరహత్య చెయ్యరాదు, దొంగతనం చెయ్యరాదు అని చెప్పేసి చెప్తారు. వీళ్ళు చేసే పనులు ఏంటి? వాళ్ళ మతాన్ని నమ్ముకోవటం కోసం పొద్దుస్తమానం కొత్త కొత్త అబద్ధాలు సృష్టిస్తూ ఉంటారు. చివరికి వేదాల్లో ఏసు అంటారు, పురాణాల్లో పీస్ అంటారు, ఇంకో చోట అక్కడ గోచి అంటారు, ఏదో చెప్పుకొస్తా ఉంటారు. అన్ని అబద్ధాలు కదా. ఇంకోటి నరహత్య చేయరాదు అంటారు. చేసే కాలంలో క్రూసైడ్ల పేరుతో చాలా మందిని చంపారు. అండ్ ఇప్పుడు మమ్మల్ని చేస్తుంది కూడా ఇదే కదా, ఆధ్యాత్మిక హత్యలే కదా. ఇవన్నీ చేస్తున్నారు. దొంగతనం చేయరాదు అని చెప్పేసి అంటారు. అంటే హిందువులందరినీ తీసుకెళ్లిపోయి ఇప్పుడు భర్తకు తెలియకుండా భార్యను మతం మార్చి చర్చికి తీసుకెళ్తున్నారు, లేకపోతే భార్యకు తెలియకుండా భర్తను మతం మార్చి చర్చికి తీసుకెళ్తున్నారు. ఈ మత తార్పుడిగాళ్ళు, అదే మత మార్పిడిగాళ్ళు. మరి ఇదంతా దొంగతనం కింద కదా, మనుషులను దొంగతనం చేస్తల్లా.
బైబుల్ దేవుడు చెప్పాడని చెప్తున్న, బైబుల్ చెప్తున్న ఒక్క నీతిని వీళ్ళు పాటిస్తావరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.